మీ కంప్లీట్ జర్నీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే మీరు 1 కాదు 2 కాదు 4 పీహెచ్డీలు చేశారు, ఎన్నో పీజీ డిప్లొమాస్ కూడా చేశారు. అసలు ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే చాలా టఫ్ జాబ్. సో వీళ్ళు ఎక్స్ నేవీలో ఉంటూ అంటే నేవీలో పనిచేస్తున్నప్పుడే మీరు ఇంత స్టడీ కరికులం ఇదంతా హౌ? ఐ షుడ్ నేమ్ ఓన్లీ వన్ వర్డ్ అండి, కమిట్మెంట్. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆ కమిట్మెంట్తో నేను చదువుకుంటూ వచ్చాను కాబట్టి నెక్స్ట్ ఇంకా బెటర్ అవ్వాలి అన్నది ఇట్స్ గెటింగ్ టఫ్ డే బై డే. సో దానికి ఎక్స్ట్రా కమిట్మెంట్ అన్నది. ఇఫ్ యు ఆర్ కమిటెడ్ యూ విల్ నెవర్ లీవ్ యువర్ జాబ్. ఆ కమిట్మెంట్ని వదలకుండా ముందుకు వెళితే ఎన్ని డిగ్రీస్ అన్నా పాసిబుల్. కార్గిల్ 1999లో సో మీరు ఆ టీంలో ఉన్నారు అన్నది దానివల్లే మీకు ఆ బిరుదు కూడా వచ్చింది, పరాక్రమ్ అవార్డ్ అని. 100% కరెక్ట్ అండి. ఎన్నిసార్లు మీరు పుట్టుంటారు? ఒక్కసారి. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఒక సర్వీస్ పర్సనల్ కానీ మీరు అడగండి మీరు ఎన్నిసార్లు పుట్టారని చెప్పి. నేనైతే 3 సార్లు పుట్టాను, చాలామంది 30 సార్లు కూడా పుట్టుంటారు. ఏ డిఫెన్స్ పర్సన్ అయితే మీరు టచ్ చేస్తారో ఆ డిఫెన్స్ పర్సన్ ఇదే చెప్తాడు, దేశం కోసం. జీవించడానికి పంచభూతాలు అంటారండి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ పంచభూతాలు లేని ప్రదేశం సబ్మరీన్. అక్కడ పనిచేసి వచ్చానండి నేను. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సూర్యుడు ఉండదు, గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి ప్రదేశంలో ఒక ఐరన్ అంటే ఒక లోహపు ముద్దుతో మేము సావాసం చేయాల్సి వస్తుందండి. అదే పరిస్థితి సబ్మరీన్. ఈరోజు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. హిజ్ నేమ్ ఇస్ జీపీఆర్ కృష్ణ. మీ అందరికీ పరిచితులే. సో ఈయన గవర్నమెంట్లో సబ్మెరీన్లో వర్క్ చేసేటప్పుడు ఇండియన్ నేవీలో హీ గాట్ అవార్డెడ్ ఫర్ ద వెరీ ప్రెస్టీజియస్ పరాక్రమ్ అవార్డ్ బై ద ప్రెసిడెంట్. ఈయన గవర్నమెంట్ బిరుదులు కూడా పొందారు, ఎన్నో అవార్డులు, ఎన్నో డిగ్రీలతో మన ముందుకి చాలా బ్యూటిఫుల్ ఇన్సైట్స్తో వచ్చారు. సో ఈయన లీడర్షిప్ కోచ్, బిజినెస్ కోచ్, ఫినాన్షియల్ అడ్వైజర్, మరెన్నో. సో మరి తొందరగా లేట్ చేయకుండా ఆయన్ని పరిచయం చేసుకుందామా? హలో అండి. హలో అనుష, నమస్తే. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ గురించి అసలు వీ వాంట్ టు నో కంప్లీట్లీ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ యూ టు ఐ డ్రీమ్స్. సో మనం మీ కంప్లీట్ జర్నీ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే మీరు 1 కాదు 2 కాదు 4 పీహెచ్డీలు చేశారు, ఎన్నో పీజీ డిప్లొమాస్ కూడా చేశారు. అసలు ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే చాలా టఫ్ జాబ్. సో వీళ్ళు ఎక్స్ నేవీలో ఉంటూ అంటే నేవీలో పనిచేస్తున్నప్పుడే మీరు ఇంత స్టడీ కరికులం ఇదంతా హౌ డిడ్ యూ ప్లాన్? యా, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంట్రడక్షన్ అనుష గారు. ఐ షుడ్ నేమ్ ఓన్లీ వన్ వర్డ్ అండి, కమిట్మెంట్. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్లో ఒక డ్రీమ్, ఒక గోల్, మేబీ ఒక టార్గెట్ టైం టు టైం ప్రతి ఒక్కరూ పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. నేను నా చిన్నతనంలో నేను బాగా చదువుకోవాలి, అదొకటే నా టార్గెట్. ఎంత బాగా చదువుకోవాలి తెలిసేది కాదు నాకు అప్పుడు చిన్నప్పుడు. సో వెన్ ఐ వాజ్ జాయినింగ్ ఇన్ టు నేవీ, మా ఫాదర్ చెప్పారు, అరే నువ్వు నేవీకి వెళ్తే అక్కడ చదువు ఆగిపోతుంది, ఎంప్లాయ్మెంట్లో బిజీ అయిపోతావు, నువ్వు చదువుకోలేవు అంటే. నేను అప్పుడు దెన్ ఐ గేవ్ ఏ వర్డ్ టు మై ఫాదర్. మా ఫాదర్కి చెప్పాను ఏంటంటే, నాన్నగారు నేను నేవీలో ఉన్నంత వరకు చదువుతూనే ఉంటాను, ఆర్ యూ హ్యాపీ నవ్ అని అడిగాను. సో నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆ కమిట్మెంట్తో నేను చదువుకుంటూ వచ్చాను కాబట్టి 2 డిగ్రీలు, 4 మాస్టర్ డిగ్రీలు, 2 పీజీ డిప్లొమాస్, ఒక 21 సర్టిఫికేట్ కోర్సెస్, ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీలో గోల్డ్ మెడల్. ఇవన్నీ ఐ థింక్ వీ షుడ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు యూ. అంటే అంత కమిట్మెంట్తో ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా చాలా పట్టుదల ఉండాలి, డెడికేటెడ్గా ఆ పనిలో ఉంటే తప్ప ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీ కామన్ పర్సన్. కరెక్ట్ అండి. అందరూ ఏంటంటే ఎక్కడో దగ్గర స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి, మేబీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, వాట్ ఎవర్. ఆ గోల్ని అచీవ్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. మేబీ ఎన్వైర్మెంటల్ రిపల్షన్స్ వస్తాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళు స్టార్ట్ చేస్తారు జర్నీ, ఎక్కడో దగ్గర ఒక చిన్న బ్రేక్ వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది, మళ్ళీ ముందుకెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. సరే, ముందుకెళ్ళి వెనక్కి రావడం కరెక్టే, కానీ అసలు ముందుకే వెళ్లకుండా కంప్లీట్గా ఇంకా దాన్ని డైల్యూట్ చేసేసి, న్యూట్రలైజ్ చేసేసి, దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని అంటారు చూడండి. దట్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ ఎనీవన్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే ఏదో ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసి ఉంటాంగా. మరి అది ఎందుకు త్రూఅవుట్ ద జర్నీ అది ఎందుకు గుర్తుపెట్టుకోము? అది గుర్తుపెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ
ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారు కదా. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి చూసుకోండి, సక్సెస్ అయ్యారా లేదా? ఆయన వన్ స్టెప్, ఆయన ఒక్కరే కదా, ఒక్క చిన్న కర్ర పట్టుకొని ఒక్క స్టెప్ ముందుకు వేశారు. ఈరోజు చూడండి, వీఆర్ ఆజాద్ ఇండిపెండెన్స్లో మనం ఉన్నాం. కరెక్ట్. సో ఎనీ లీడర్, ఎనీ రెనౌండ్ పర్సన్, ఎనీ ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్, వాళ్ళు జస్ట్ 1 రూపీతోనే స్టార్ట్ చేసి ఉంటారుగా. బట్ దే ఆర్ నౌ సక్సెస్ఫుల్. ఆ ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. దెన్ దే ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ అచీవింగ్ గోల్స్. సో యూసే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. కరెక్ట్. సో ఎటువంటి కష్టాలు వచ్చినా, చిన్న చిన్న హర్డిల్స్ వచ్చినా, మన ధ్యేయం అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి. దట్ ఈస్ వాట్ విల్ కీప్ అస్ ఫార్వర్డ్. అండ్ అనుష గారు, ప్లీజ్ ఆన్సర్ మీ. డూ యూ థింక్ ప్రాబ్లమ్స్ విల్ నెవర్ కమ్ టు ఎనీబడి? ఖచ్చితంగా వస్తాయండి. ఆర్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు ఓన్లీ కొంతమందికి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయా? నో. పెద్ద పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, లెటెస్ అదానీ గారు, అంబానీ గారు, ఈరోజు అనుకుందాం. వాళ్ళకి లేవా ప్రాబ్లమ్స్? వాళ్ళకి లేవా టార్గెట్స్? వాళ్ళకి లేవా కమిట్మెంట్స్? వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా. వై షుడ్ దే గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? వాళ్ళు ఎందుకు లేగాలి? వాళ్ళ వర్క్ వాళ్ళకి రిమైండ్ చేస్తుంది దట్ దే హ్యావ్ టు. అంటే ఎంత డబ్బున్న వాళ్ళు అవనివ్వండి, పొలిటికల్గా, పర్సనల్గా, మేబీ ఫినాన్షియల్గా, బిజినెస్ మ్యాన్గా ఎంత వాళ్ళు పాపులర్ అయినా అవనివ్వండి, వాళ్ళకి కూడా ఒక గోల్ ఉంది. ఐ హ్యావ్ రీచ్డ్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎప్పుడైనా సెంచరీ చేసిన తర్వాత నవ్ మై జాబ్ ఈజ్ డన్ అని ఎప్పుడైనా అనుకున్నారా? విరాట్ కోహ్లీ ఎప్పుడైనా నేను ఇప్పుడు ఐ మేడ్ సమ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సెంచరీస్, నవ్ ఐ షుడ్ రిలాక్స్ అని ఎప్పుడైనా అనుకున్నారా? నెవర్. గౌతమ్ గంభీర్ ఎప్పుడైనా అనుకున్నారా? దే ఆర్ ఆల్ ట్రయింగ్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్. మనకు ఒక ఫేమస్ సినిమా డైలాగ్ కూడా ఉంది కదా, సక్సెస్లో కామాలే ఉంటాయి, ఫుల్ స్టాపులు ఉండవు అని చెప్పి. కరెక్ట్. అంటే ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అని నాకు అర్థమవుతుంది. సక్సెస్ ఇస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది హ్యాండిల్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని కీపప్ చేయాలి, నెక్స్ట్ ఇంకా బెటర్ అవ్వాలి అన్నది ఇట్స్ గెటింగ్ టఫ్ డే బై డే. సో దానికి ఎక్స్ట్రా కమిట్మెంట్ అనేది అవసరం. సో ఇఫ్ యు ఆర్ కమిటెడ్ యూ విల్ నెవర్ లీవ్ యువర్ జాబ్. అండ్ ఆ జాబ్ ఎందుకండి? టార్గెట్ని రీచ్ అవ్వడానికే కదా. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అనేది ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటే మనకి అదే డ్రైవింగ్ ఫోర్స్ అండి. అప్పుడు కమిట్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ కమిట్మెంట్ని వదలకుండా ముందుకు వెళితే ఎన్ని డిగ్రీస్ అన్నా పాసిబుల్. ఐఎమ్ స్టిల్ ఏ స్టూడెంట్, ఇంకా నేను చదువుతున్నాను. ఇప్పుడు ఇంకా ఏం చదువుతున్నారు? నేను కృష్ణ గారు ఒక పీజీలో ఎన్రోల్ అయ్యాను ఇప్పుడు. ఐ వాంటెడ్ టు. సో మీ లాస్ట్ పీజీ ఎందులో చేశారు? ఐ డిడ్ ఎంఎస్సి సైకాలజీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఎందుకంటే చదవడం కూడా ఒక కమిట్మెంట్ అండి. ఏదో రాసి ఎగ్జామ్స్ ఏదో క్వాలిఫై అయ్యాము అని చెప్పి జస్ట్ 35% కూడా పాస్ అవ్వచ్చు. కానీ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే నేను ఇది కూడా ఫస్ట్ క్లాస్ కావాలి అని అనుకుంటాను. మేబీ ఆ కమిట్మెంటే నన్ను గవర్నర్ నరసింహం గారి ద్వారా పిహెచ్డీలో గోల్డ్ మెడల్ తీసుకెళ్లే స్థాయి వరకు తీసుకెళ్ళింది. వెరీ నైస్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్మైటీ ఫర్ దిస్. సో ఫస్ట్ అయితే మీ కార్గిల్ 1999లో సో మీరు ఆ టీంలో ఉన్నారు అన్నది, దానివల్లే మీకు ఆ బిరుదు కూడా వచ్చింది, పరాక్రమ్ అవార్డ్ అని. 100% కరెక్ట్ అండి. కెన్ యూ టాక్ అ లిటిల్ అబౌట్ ఇట్? డెఫినెట్గా. అందరూ కూడా అంటే భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న ప్రతి సిటిజన్ కూడా ఓన్లీ ఇద్దరికే వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలండి. వన్ ఈజ్ మేబీ దేర్ పేరెంట్స్ ఆర్ దే మైట్ సీ, వాళ్ళ దేవుడిని వాళ్ళ అమ్మా నాన్నలో చూసుకోవాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సెకండ్ చెప్పాల్సిన థ్యాంక్స్ ఓన్లీ టు ద డిఫెన్స్ పర్సన్ అండి. ఎస్, అన్నదాత కూడా మనం చాలా ఇంపార్టెంట్గానే చూసుకోవాలి. కానీ ఈ డిఫెన్స్ పర్సన్ బోర్డర్లో మేబీ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్, సిఐఎస్ఎఫ్ ఇవన్నీ కూడా కలిపి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి నాట్ ఓన్లీ థ్యాంక్స్ అండి, ప్రతిరోజు లేచి సల్యూట్ చేయాలి. ఆ తర్వాత మన డైలీ డే అనేది స్టార్ట్ చేయాలి. అనుష గారు, ఐ ఆస్క్ యూ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ యూ బోర్న్? ఎన్నిసార్లు మీరు పుట్టుంటారు? ఒక్కసారి. ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఒక సర్వీస్ పర్సనల్ కానీ మీరు అడగండి, మీరు ఎన్నిసార్లు పుట్టారని చెప్పి. నేనైతే 3 సార్లు పుట్టాను. చాలామంది 30 సార్లు కూడా పుట్టుంటారు. అంటే 30 సార్లు చావుకి వెళ్ళి, చావుని దగ్గరగా చూసి, చావులో కూడా అంటే కోమాలో కూడా ఉండి తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు. ఏ డిఫెన్స్ పర్సన్ అయితే మీరు టచ్ చేస్తారో ఆ డిఫెన్స్ పర్సన్ ఇదే చెప్తాడండి, ఐఎమ్ ఆల్రెడీ డెడ్ అంటాడండి. ఎవరి కోసం? దేశం కోసం. దేశం కోసం. దేశం కోసం, దేశాన్ని కాపాడడం కోసం, దేశంలో నివసించే ప్రజల్ని కాపాడడం కోసం. సో అలాంటి డిఫెన్స్లో నేను ఎన్రోల్ అయ్యాను. మేబీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే ఉండేది. ఫిజికల్ టెస్ట్, మేబీ రన్నింగ్ అని, రిటర్న్ టెస్ట్ అని, మెడికల్ టెస్ట్ అని, ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ లెవెల్ మెరిట్ అని, ఇట్లాంటి చాలా లెవెల్స్ ఉంటాయి. అవన్నీ త్రూ అయ్యి నేను ఫస్ట్ షిప్లో జాయిన్ అయ్యాను. సావిత్రి వాజ్ మై ఫస్ట్ షిప్.
ఆ షిప్లో నేను సర్వీస్ చేసేవాడిని. దాంట్లో అంటే అందరూ అనుకుంటారు కదా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేవీ అనగానే వైట్ యూనిఫామ్, వైట్ డ్రెస్ ఇలా అనుకుంటారు. True. ఇట్ ఈస్ ట్రూ. Okay. కానీ లోపల అంటే షిప్లో కానీ ఒక సబ్మరీన్లో కానీ ఆ లైఫ్ ఇట్ ఈస్ మిజరబుల్ అండి. ఎలా అంటే ఓన్లీ వన్ థింగ్, కమిట్మెంట్ అగైన్. నేను 15 ఇయర్స్ ఆర్ మేబీ 20 ఇయర్స్ నేను గవర్నమెంట్కి సైన్ చేసి ఇచ్చా, బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇచ్చా. సో ఈ 15 ఆర్ 20 ఇయర్స్ నేను పర్ఫెక్ట్గా పక్కాగా వితౌట్ ఎనీ రిమార్క్ నేను సర్వీస్ చేయాలి అని చెప్పి ప్రతి డిఫెన్స్ పర్సన్ కమిట్ అవుతాడండి. కాబట్టి ఎక్సలెంట్ సర్వీస్ అక్కడ చేసి ఎక్సలెంట్ ఏమంటారు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ని తీసుకొని బయటకు వస్తారు. మేబీ కొంతమంది కంటిన్యూ అవుతారు. సో నేను సబ్మరీన్లో జాయిన్ అయినప్పుడు కూడా అదే కమిట్మెంట్తో నేను సర్వీస్ చేశాను. అండ్ కమింగ్ టు కార్గిల్, మేము వీవర్ ఇన్ షిప్స్ ఆ టైంలో. సడన్గా మాకు వచ్చి లోవర్ డెక్స్ అంటారు. లోవర్ డెక్స్ అంటే అందరినీ పైకి పిలిచి ఒక మెసేజ్ ఇస్తారనమాట. కమాండింగ్ ఆఫీసర్ ఆఫ్ ద షిప్ ఒక మెసేజ్ ఇచ్చారు. నాకు కొంతమంది వాలంటీర్స్ కావాలి అండ్ వాళ్ళు యుద్ధానికి రెడీగా ఉన్న వాళ్ళే కావాలి అని చెప్పారు. వీవర్ బ్యాచులర్స్. నేను నేను వెళ్తా అని చెప్పారు. అక్కడ చాలా లైఫ్ వాంటెడ్లీ వెంట మీకు ఇష్టంగా వెళ్ళారు. కరెక్ట్. కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, అదేంటంటే ఆ కంపెనీస్ యాజ్ ఎ హోల్ వెళ్ళాల్సి ఉంటుంది. అదర్ ఫోర్సెస్ నుంచి ఎప్పుడైతే మ్యాన్ పవర్ని తీసుకుంటారో అక్కడ వాలంటీర్స్ అడుగుతారు, ఫస్ట్ వాలంటీర్స్ని అడుగుతారు. ఇఫ్ వాలంటీర్స్ ఆర్ దేర్ ఓకే, అదర్వైజ్ దెన్ ఏమంటారు కన్సాలిడేటెడ్గా పంపిస్తారు. దెన్ ఐ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ, వాలంటీర్గా నేను వెళ్తా అని చెప్పాను. దెన్ ఫ్యూ ఆఫ్ ఆర్ పీపుల్ డిప్లాయ్ టు సమ్ అదర్ యూనిట్స్. నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను, బట్ మేము విశాఖపట్నం నుంచి కొంతమంది డిప్లాయ్ అయ్యాము అక్కడికి. ఢిల్లీ వెళ్ళాము ఫస్ట్, అక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాము. అలా వీ వర్ ది పార్ట్ ఆఫ్ టీమ్, నాట్ ఎట్ ద ఫ్రంట్ ఫోర్స్ బట్ వీ వర్ ది పార్ట్ ఆఫ్ ద టీమ్. సక్సెస్ఫుల్లీ అంటే మాకు అప్పుడు ఉన్న డిఫెన్స్ పర్సన్ ఎవరినైనా అడగండి, యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, యుద్ధం ఎప్పుడు ఎండ్ అయిందో తెలియదు. నవడే సోషల్ మీడియా ఉంది, అందరికీ తెలుస్తుంది. మాకు అప్పుడు ఈవెన్ ఆ డేట్స్ కూడా ఏం తెలిసేవి కాదు. వీ వర్ ఆస్క్డ్ టు గో అట్ సమ్ ప్లేస్, అంతే, అక్కడ డిఫెండ్ చేయాలి అంతే, అది మాకు తెలిసేది. సో అలా ఆఫ్టర్ దేశానికి సేవ చేయాలి, దేశానికి ప్రాణం ఇవ్వాలి, అంతే. యూ ఆస్క్ ఎనీబడి అండి అక్కడ. అంటే ఒక సామెత ఉంది ఏంటంటే, డైరెక్ట్గా డిఫెన్స్లో అయితే డైరెక్ట్గా బుల్లెట్ ఎవరికి హిట్ అవుతుందో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి. కానీ ఆ బుల్లెట్ హిట్ అయిన వాళ్ళ పక్కన ఉంటారు చూడండి, ఓ గాడ్, వాళ్ళకి అడగండి పెయిన్ అంటే ఏంటో. రెస్క్యూ చేయడానికి వెళ్తారు చూడండి, మేబీ బుల్లెట్ హిట్ అవుతుంది, వాళ్ళు చనిపోయి ఉంటారు, రెస్క్యూ చేయడానికి వెళ్తారు చూడండి, వాళ్ళని అడగండి లైఫ్ అంటే ఏంటో చెప్తారు. నవడేస్ ఇప్పుడు ఈ యూత్ అంతా ఏం చేస్తున్నారండి, దే ఆర్ సింప్లీ అంటే వాళ్ళ టైంని పాపం వృధా చేసేసుకుంటున్నారు. ఇలాంటి ఫోర్సెస్ గురించి నేనైతే ప్రతి స్కూల్ కాలేజ్లో వీడియోస్ రిలీజ్ చేయాలండి. చాలామంది స్కూల్స్లో ఏవో సినిమాలు అవి చూపిస్తూ ఉంటారు ఇన్స్పిరేషన్, ఇంపార్టెన్స్ కోసం. ఆ లైఫ్ ఇంపార్టెన్స్లో డిఫెన్స్ వాళ్ళ వీడియోస్ ప్లే చేయాలండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ లైఫ్ చిన్న కారణాలకి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కానీ, సూసైడ్లు చేసుకోవడం కానీ, ఒక అప్పు ఉందని. ఇప్పుడు మీరు ఫినాన్షియల్ అడ్వైజర్ కూడా, సో మీరు చాలా కేసెస్ చూసుంటారు. చాలామంది అప్పులు చేసి చిన్న అప్పులు అవ్వచ్చు, వాళ్ళకి పెద్దది అవ్వచ్చు, కానీ ఒక అమ్మాయి ఇట్లా ఎవరో కాదన్నదనో ఇట్లా చిన్న సిల్లీ రీజన్స్, అంటే మనకు సిల్లీ అనిపించవచ్చు, బట్ లైఫ్ అనేది చాలా ప్రెషియస్ కదా. సో వాళ్ళకి డిఫెన్స్ వాడిని మీరు అడిగితే కనుక అల్టిమేట్ సొల్యూషన్ ఒకటే ఇస్తారండి. ప్రతి స్కూల్ కాలేజెస్లో డిఫెన్స్ పడుతున్న కష్టాలు, మేబీ ఆర్మీ మ్యాన్, మేబీ ఎయిర్ ఫోర్స్, మేబీ ఇండియన్ నేవీ, పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, బిఎస్ఎఫ్ అని, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని, సిఐఎస్ఎఫ్ అని, సిఆర్పిఎఫ్ అని, ఇలాంటి ఏవైతే పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో చిన్న షార్ట్స్ అవి వీడియోస్ తీసుకెళ్ళి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ప్లే చేయమనండి. అర్థము అంటే ఆ పిల్లల ఆ చిన్న వయసులో నుంచే వాళ్ళకి అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, మనం పెద్ద అయిన తర్వాత మనం ఎట్లా తయారవ్వాలి అనేది అక్కడే ఒక విజన్ ఏర్పడుతుంది. దీన్ని మనం కన్వర్ట్ కూడా చేయొచ్చు. ఒక మంచి టీచర్ ఉంటే కనుక, చూసావు కదా నాన్న, డిఫెన్స్ పర్సనల్ బోర్డర్లో ఇంత కష్టపడుతున్నారు, దేశం కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, అందరినీ వదిలేసి తన ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నారు కదా. ఇదే ప్రకారంగా మీ నాన్న కూడా కష్టపడుతున్నారు, ఇదే విధంగా మీ అమ్మ కూడా కష్టపడుతుంది. బోర్డర్లో వాళ్ళు దేశ రక్షణ కోసం ఎంతైతే కష్టపడుతున్నారో, మీ కుటుంబం కోసం, మీ చదువుల కోసం, మీ అభివృద్ధి కోసం మీ అమ్మ నాన్న ఇంతగా కష్టపడుతున్నారు అని చెప్పి ఆ టీచర్ గారిని రిలేట్ చేసి మాట్లాడారనుకోండి, వాల్యూస్ పెరగవా పిల్లల్లో?
డిఫెన్స్ ఈజ్ ఖచ్చితంగా. అల్టిమేట్ అండి. అవును. లైఫ్ని ఎలా లీడ్ చేయాలో నడుపుతుంది. అసలు ఏమీ లేదు అక్కడ, తిండి కూడా లేదు, వాటర్ కూడా లేదు, అయినా స్టిల్ యూ విల్ కూడా నో హౌ టు సర్వైవ్. కరెక్ట్. కరెక్ట్. మీకు తెలుసా, నేను ఐ సర్వ్డ్ ఇన్ సబ్మెరీన్ అండి. జనరల్గా ఆక్సిజన్ పర్సంటేజ్ అట్మాస్ఫియర్లో ఒక 21 అండ్ అబోవ్ ఉండాలి, అప్పుడే మనం బ్రతకగలం. ఏ సబ్మెరీన్లో మీరు చూడండి 20 బిలోనే ఉంటుంది ఆక్సిజన్ పర్సంటేజ్. జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది అట్మాస్ఫియర్లో 10 బిలోనే ఉండాలి. ఏ సబ్మెరీన్లో అయినా మీరు చూడండి అది 10 అబోనే ఉంటుంది. అంటే జీవించడానికి పంచభూతాలు అంటారండి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ పంచభూతాలు లేని ప్రదేశం సబ్మెరీన్. అక్కడ పనిచేసి వచ్చానండి నేను. మీకు డైరెక్ట్గా గాలి దొరకదు, అంటే ఆక్సిజన్ దొరకదు. O3 అనే ఓజోన్ ప్లేట్స్ నుంచి ఆక్సిజన్ తయారు చేసుకోవాలి. వాటర్ దొరకదు, సముద్రం అంతా వాటరే. ఆ వాటర్ నుంచి మంచినీరు తయారు చేసుకోవాలి, అది కూడా సమ్ క్వాంటిటీ అట్ సమ్ పర్టికులర్ టైం మాత్రమే దొరుకుతుంది. నిప్పు ఉండదా అంటే వంట చేసుకోవడానికి నిప్పు ఉండదు, ఇట్స్ ఎన్ ఎలక్ట్రిక్ ప్యాన్. అక్కడి నుంచి బాయిల్ చేసుకొని వస్తుంది. మోస్ట్లీ బ్రెడ్ జామ్ బటర్ మాత్రమే దొరుకుతుంది. భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సూర్యుడు ఉండదు, గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి ప్రదేశంలో ఒక ఐరన్ అంటే ఒక లోహపు ముద్దతో మేము సావాసం చేయాల్సి వస్తుందండి. ఒక్కరోజా కాదు, 2 రోజులా కాదు, 1 నెల కాదు, ఎన్ని సంవత్సరాలైనా అదే పరిస్థితి సబ్మెరీన్లో. ఇవన్నీ ఒక చిన్న చిన్న బిట్స్గా, ఒక వీడియోస్గా తయారు చేసి మనం ఎప్పుడైతే పిల్లలకు చూపిస్తామో, యూత్కి చూపిస్తామో, అప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది. చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే ఎంపతి నేర్పడం. కష్టం తెలియపరచలేకపోతున్నాం పిల్లలకి, మేము పడ్డ కష్టం పిల్లలకి చూపించలేకపోతున్నామే. చాలా కంఫర్ట్స్తో పెరిగేస్తున్నారు అన్న రోజులు ఇవి. నెట్ఫ్లిక్స్, ఎవ్రీథింగ్ గోస్ ఆన్ ఫోన్. అమ్మ తీసుకొచ్చి ఫుడ్ పెడతారు, బెడ్ మీదే ఉంటారు. అంటే ఇదే రొటీన్ కంటిన్యూ అవుతుంది. దే నెవర్ నో, వాళ్ళకి అసలు ఛాన్సే ఉండట్లేదు. ఇలాంటి ఒక ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇంత డెప్త్లో మాలాంటి వాళ్ళకే తెలీదు. ఇంకా పిల్లలకి అంటే మీరు చెప్పినట్టు వీడియోస్ ఆర్ బుక్స్ కానీ రిలీజ్ అయితే ఐ థింక్ దట్ విల్ హెల్ప్. అనుష గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. పిల్లలు లగ్జరీస్లో ఉండి వాళ్ళ ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నారు అనేది నిత్య సత్యం, దీంట్లో డీవియేషన్ లేదు. ఆ పాడవుతున్న దానికి కారణం ఎవరండి? ఫెసిలిటేటర్స్, ఆఫ్ కోర్స్ పేరెంట్స్ కొంతవరకు మాత్రం. ఫ్రెండ్స్, బ్యాడ్ కంపెనీ. దెర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ ద సొసైటీ. 4 కాంపోజిషన్స్ ఉంటాయి దాంట్లో. పేరెంట్ కొంత పాత్ర మాత్రమే పోషిస్తారు. పేరెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలు బాగానే ఉండాలి అని అనుకుంటారు. పేరెంట్ ఇంపాక్ట్ అనేది 25% ఉంటుంది వాళ్ళ వాల్యూస్ కానీ, యూత్ మీద కానీ, పిల్లలు కానీ 8th, 9th, 10th, 11th, 12th, ఓన్లీ ఈ 5 years నేను మాట్లాడతాను. ఎప్పుడు కూడా నేను ఓన్లీ 5 years 8th standard అంటే దట్ ఈస్ ద ఏజ్ వేర్ దే కెన్ అండర్స్టాండ్. 9th, 10thలో ఏజ్ ఎట్లా ఉంటుందంటే అండర్స్టాండ్ అండ్ కెన్ ఇంప్లిమెంట్. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్ మేబీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందంటే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్కి వాళ్ళు గురవ్వటం స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. సో ఈ 5 years కానీ ఆ పేరెంట్స్ వీళ్ళకి మంచిగా నేను ఇన్పుట్స్ ఇస్తున్నానా, మంచి వాల్యూస్ ఇస్తున్నానా అనేది ఒక్కటి క్రాస్ చెక్ చేసుకుంటే చాలండి, పిల్లలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. సెకండ్ కమ్స్ ఫస్ట్ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ 25%. సెకండ్ కమ్స్ ఆ స్కూల్ కానీ, ఆ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో, ఆ పిల్లలు కానీ, మేబీ ఆ టీచర్స్ కానీ, ఇది సెకండ్ ఎన్వైర్న్మెంట్. వాళ్ళు ప్రతిరోజు స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటారు. ఆ పేరెంట్ ఎలా, ఆ టీచర్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఆ పక్క పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇది వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంబైబ్ చేసుకుంటారు, వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటారు. థర్డ్ ఈజ్ ఫ్యామిలీ అండి. మన కుటుంబంలో పలానా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేబీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన కుటుంబంలో ఈ ఎగ్జామ్ పాస్ అయింది, ఈ అన్నయ్య ఈ MBBS చేశాడు, లేకపోతే ఈ అన్నయ్య పాడైపోయాడు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సోషల్ మీడియా. మనం ఇంట్లో టీవీ పెడతాం, మన కోసం టీవీ పెట్టుకుంటాం, న్యూస్ చూస్తాం. మేబీ ఏ పేరెంట్ అని అనుకుంటారేమో, కానీ ఆ న్యూస్ కింద ఏవైతే స్క్రోలింగ్స్ వస్తాయో, మధ్యలో ఏవైతే యాడ్స్ వస్తాయో, అవి కూడా డిస్టర్బ్ చేస్తాయి పిల్లల్ని. అవి కూడా తప్పుదోవ పట్టించేటట్టు చూస్తాయి. ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ, ఆ పేరెంట్ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తారో ఆ పిల్లలు డెఫినెట్గానే డెవలప్ అవుతారు. ఒక స్కూల్లో ఒక టీచరు పేరెంట్ తాలూకా రోల్ని ఒక డిఫెన్స్ పర్సన్ తాలూకా రోల్తో కంపేర్ చేసి ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు ఆ పిల్లల్లో డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది, దేశభక్తి ఉంటుందండి. ఒక ప్రాపర్ డిఫెన్స్ పర్సన్తో మాట్లాడుతున్నాను, ఒక దేశభక్తి ఉన్న పౌరుడితో మాట్లాడుతున్నా అంటే నాకు అది క్లియర్గా తెలుస్తుందండి. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇస్తున్నారు. సో మీరు ఓకే, యూత్ గురించి, పిల్లల గురించి మాట్లాడాం, కొంచెం పెద్దవాళ్ళకి వద్దాం. సో పెద్దవాళ్ళల్లో కూడా డిసిప్లిన్, మేబీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ ఏ విషయాల్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు?
చాలా మంచి పాయింట్ టచ్ చేశారు అనుష గారు. నౌ ఇండియా ఒకప్పుడు అండి డెవలపింగ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ ఇవన్నీ. రీసెంట్గా 21st of May ఇండియా హ్యాస్ క్రియేటెడ్ ఎ రికార్డ్, ఎ హిస్టరీ. ఏంటంటే $5 trillion బిజినెస్ మనం చేసాం. $5 trillion బిజినెస్ వాజ్ ఏ డ్రీమ్. ఇట్ వాజ్ ఏ డ్రీమ్ అండి. మన ఇండియన్ ఫినాన్షియలిస్టులు అందరూ కూడా మనం ఎప్పుడు $5 trillion బిజినెస్కి వెళ్తామని ఆలోచించేవారు. జస్ట్ 6 monthsలోనే $4 trillion నుంచి $5 trillion. అంటే వాట్ ఈజ్ ఇండియా డూయింగ్? ఇట్ ఈస్ డెవలపింగ్ అండి. ఇండియా ఎప్పుడూ గ్రో అవుతూనే ఉంది. మన ఆల్రెడీ ప్రధానమంత్రి ఎప్పుడో అనౌన్స్ చేశారు, ఇట్ ఈస్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ, నయా భారత్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అంటే ఏంటి? దేశం ప్రతి విషయంలో ఫినాన్షియల్ పారామీటర్స్లో ప్రతి విషయంలో మేబీ 2013, 2012, 2014 చూసుకుంటే మనం ఎక్కడో 10th పొజిషన్లో ఉండేవారు ఎకానమీలో. కరెక్ట్. నౌ 2021కి చూసుకుంటే మనం ఆల్రెడీ 5th పొజిషన్కి వచ్చేసాం. యూకేని వెనక పెట్టాము, మనం 5th పొజిషన్కి వచ్చేసాం. మేబీ 2025కి మనం 3rd పొజిషన్కి వెళ్తున్నాం. 27 కన్నా అది అచీవ్ అవుతుంది. 2037 అంటే ఇవన్నీ గవర్నమెంట్ వేసిన ఏమంటారు ప్రెడిక్షన్స్ అండ్ డెవలప్మెంట్స్. 2037కి ఇండియా టాప్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ వెళ్తుంది ఎకానమీలో. అంటే ఏంటి? ఇండియా గ్రో అవుతుంది. బట్ ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ, మన పెద్దవాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి? ఇండియా గ్రోత్లో నేనున్నానా? ఇండియా డెవలప్మెంట్లో నా పోర్షన్ ఉందా? నా కంట్రీ తాలూకా ఏమంటారు గ్రోత్లో ఎంత కాంట్రిబ్యూషన్ నేనెంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను? ఇలా ఎవరైతే ఆలోచిస్తారో అండి వాళ్ళు డెఫినెట్గా తప్పులు చెయ్యరు. తప్పులు చేసినా సరిదిద్దుకుంటారు. అండ్ ఇండియన్ గ్రోత్లో వాళ్ళదంటూ ఒక స్టాంప్ వేసుకోవడానికి ట్రై చేస్తుంటారండి. ఈ థాట్ మిస్ అయ్యి, ఈ థాట్ ప్రొవోకింగ్ అనేది మనం ఇవ్వక, అంటే ఒక కామన్ సిటిజన్కి ఎప్పుడు కూడా నా లైఫ్ ఎలా ఉంది, నేను స్మూత్గా వెళ్తున్నానా, నా ఫ్యామిలీ ఎలా ఉంది, ఇదే చూసుకొని ముందుకు వెళ్తున్నా. కానీ నా సొసైటల్ డెవలప్మెంట్లో నా కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది వాళ్ళకి లేదండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు చెప్పట్లేదు, అంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసి చూడండి, ఒక ఏరియా తీసుకోండి, అక్కడ ఎవరైతే అడల్ట్స్ ఉన్నారు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ లీడింగ్ హెడ్స్ ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీని సక్రమంగా తీసుకెళ్తారు. దాంతోపాటు సొసైటీ డెవలప్మెంట్ కూడా వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎప్పుడైతే సొసైటీ డెవలప్మెంట్ కాంట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుందో ఇండియా ఆటోమేటిక్గానే గ్రో అవుతుంది కదండి. కానీ వీ ఆల్సో సీ ఇన్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ రిచ్ ఇస్ బికమింగ్ రిచ్ అంటారు, పూర్ ఇస్ బికమింగ్ పూర్. కరెక్ట్. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్? అంటే మీరు ఏ టిప్స్ చెప్తారు ఎవరైనా పూర్ నుంచి మిడిల్ క్లాస్కి రావాలంటే, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. సో అది ఏ దిశగా ఆలోచించాలి అని మీరు ఫినాన్షియల్ అడ్వైజర్? స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు ఈ వర్డ్. స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే. ఎవరైతే మేబీ లైఫ్ని అప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు, డిగ్రీ తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండొచ్చు, మేబీ పీజీ తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకొని ఉండొచ్చు, అప్పటి నుంచి ఎవరైతే స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఒక పద్ధతిని ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తుంది, వాళ్ళ కుటుంబం మొత్తం సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తుంది. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇంటర్మీడియట్ అయ్యింది, మేబీ డిగ్రీ అయ్యింది, జాబ్ వెతుక్కోవాలి. ఎలాంటి జాబ్ చేయాలి? అందరూ ఏమనుకుంటారు? ఏసీ కావాలి, నాకు కంఫర్టబుల్గా కుర్చీ ఉండాలి, పక్కన అమ్మాయిలు ఉండాలి, మేబీ నాకు మంచి ఏమంటారు రెన్యూమరేషన్ చాలా ఎక్కువ ఉండాలి, పే అండ్ పర్క్స్ ఎక్కువ ఉండాలి. అరే, ఆర్ యూ కాంపిటెంట్? ఫస్ట్ క్వశ్చన్ తను వేసుకోవాల్సింది. యామ్ ఐ కాంపిటెంట్ ఆఫ్ ఆస్పైరింగ్ ఫర్ దోస్ ఎమ్యూనిటీస్ అని ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. నాలో ఏమి లేకున్నా ఉంది, అది నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఆ స్పిరిట్ ఎప్పుడైతే వస్తుందో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సెట్ అయిపోతుంది. ఓకే. బికాజ్ హీఈస్ ఆల్రెడీ డిసిప్లైన్డ్. ఎప్పుడైతే నాకు మంచి ఉద్యోగం కావాలి, పెద్ద ఉద్యోగం కావాలి, మంచి జీతం కావాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో హీఈస్ ఆల్రెడీ డిసిప్లైన్డ్. ఎందుకు? ఆ మంచి ఉద్యోగం, మంచి జీతం సంపాదించాలి కదా. సో ఎప్పుడైతే కాంపిటేటివ్నెస్ డెవలప్ అవుతుందో అక్కడ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మేబీ ఆల్ ఇండియా ర్యాంకింగ్ 1 అని, ఆల్ ఇండియా ర్యాంకింగ్ 111 అని, వాళ్ళని ఎప్పుడైనా ఖర్చు పెట్టడం చూసారా? అన్నెసెసరీ దుబారా ఖర్చులు పెట్టడం చూసారా? ఎప్పుడైనా టైం వేస్ట్ చేయడం చూసారా? నెవర్ అండి. ఇంకా చెప్పాలంటే ఆటో డ్రైవర్ పిల్లలు, బస్ కండక్టర్ పిల్లలు, చాలా పూర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళలో చాలా ఫైర్ అండ్ పట్టుదల చూస్తూ ఉంటాం. దే క్రాక్ సివిల్ సర్వీసెస్. సో అక్కడ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక డిగ్రీ తర్వాత, ఒక పీజీ తర్వాత ఎప్పుడైతే మనం ఫస్ట్ జాబ్ చేస్తామో ఆ ఫస్ట్ 9,000 రూపీస్, మేబీ 10,000 రూపీస్, మేబీ 7,000 రూపీస్ ఆ మంత్లీ శాలరీ ఇలా చేతిలో తీసుకోగానే ఫస్ట్ థాట్ ఏమొస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే.
ఆ థాట్ కానీ ఇది నా పేరెంట్స్కి ఇస్తాను, లేదా మా అమ్మ నాన్నని దీన్ని సక్రమంగా ఖర్చు పెట్టండి అని చెప్తాను అని ఎప్పుడైతే ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఎవరైతే ఫస్ట్ శాలరీ వచ్చింది మామా పార్టీ చేసుకుందాం అని ఎవరైతే అనుకుంటారో అదంతా అట్లనే వెళ్తుంది. సో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే సార్. ఎంత ఇన్కమ్ వస్తుంది, దీన్ని ఎట్లా నేను ఎక్స్పెండిచర్గా మార్చుకోవాలి, ఆ ఎక్స్పెండిచర్లో అంటే నా ఎంత పర్సెంట్, అంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలామంది యూత్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఎంత పర్సంటేజ్ వాళ్ళు సేవ్ చేయాలి, అంటే కొంత ఖర్చు పెట్టుకోవాలన్న ఫ్యాంటసీస్ కూడా కొంచెం చిన్న చిన్నగా ఉండడంలో తప్పలేదని అన్న భావన. కరెక్టే అండి. లెటెస్ట్ దాన్ని మనం డివైడ్ చేద్దాం. ఓకే, ఏ సక్సెస్ఫుల్ లీడింగ్ వే ఆఫ్ లైఫ్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్లో ఎంత ఎక్స్పెండిచర్ ఉండాలి, ఏముండాలి అనేది నేను ఒక ఫార్ములా. మళ్ళీ తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా కొంత ఉండాలి అనుకుంటాను. సో నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ₹1,00,000 ఇన్కమ్ ఎవరికి, ఓకే ₹1,00,000 ఇన్కమ్ కాదు, నేను ₹1,000 స్టార్ట్ చేస్తా. సపోజ్ మంత్లీ ఇన్కమ్ ₹1,000 అనుకోండి. ఈ ₹1,000 ఇన్కమ్ని 5 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ₹200 ఆర్ 20% ఫుల్ టాప్ టు బాటమ్. మనకేం కావాలి, నా చదువు ఏం కావాలి, అంటే మేబీ ఫ్యూచర్ కోర్సెస్కి నేను అడ్మిషన్ తీసుకోవడానికి ఫీజు ఏంటి, నా నాలెడ్జ్ ఆర్ ఏదన్నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి నేను ఏ ట్రైనింగ్స్ తీసుకోవాలి, మన కోసం మనం ఒక 20% పెట్టుకోవాలి. మన పేరెంట్స్ కోసం, మనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు సైకిల్ తొక్కుతూ మేబీ వాళ్ళు స్కూటర్ కూడా కొనకుండా మనల్ని పెంచి పోషించి చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మన పేరెంట్స్ వాళ్ళ బ్రతుకున్నంత వరకు ఈ 20% అనేది పక్కన పెట్టేయాలి అంతే. మిగతా ఒక 20% ఏదైతే ఉందో ఆ 20% మాత్రమే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉండాలి. ఓకే, ఒక 40% యువర్ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ఉండాలి. ఇలా ఎవరైతే వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఇన్కమ్ని, వాళ్ళ ఎక్స్పెండిచర్ని డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళకి లైఫ్లో ఎప్పుడూ ప్రాబ్లం రాదు. ఈవెన్ కరోనా టైంలో కూడా ఎవరైతే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అయ్యారు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఎక్కువ పెట్టేసుకుంటారో నేను కంటిన్యూస్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటా మనుషులతో, బిజినెస్ మ్యాన్తో. వాళ్ళని అడుగుతూ ఉంటా, సార్ వాట్ అబౌట్ యువర్ ఇన్కమ్ అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెండ్ ఇట్ అని అడుగుతూ ఉంటా. చాలామంది నాకు ఏం చెప్తుంటారంటే, మోస్ట్లీ ఐ సీ దిస్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఏముంది సార్ నాకు ఒక 50,000 జీతం, ఓ 25,000 నేను బాండ్స్ కట్టేస్తుంటాను. 25,000 బాండ్సే కట్టేస్తే వాళ్ళు ఫ్యామిలీని ఎవరు రన్ చేస్తారు? అరే నువ్వు అంటే ఫర్గెట్ అబౌట్ టుమారో, వాట్ ఈజ్ అబౌట్ టుడే అని అడుగుతాను నేను. వచ్చిన జీతంలో సగం పెట్టేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్ కోసం ఈ రోజు ఎమర్జెన్సీ కూడా అవసరం అయ్యే పరిస్థితి. అందుకనే నేను ఏం చేస్తా అంటే, ఫ్యూచర్ ఈజ్ దేర్, అఫ్ కోర్స్ ఫ్యూచర్ ఈజ్ దేర్, కానీ ఫ్యూచర్ కోసం కొంచెమే ఆలోచించండి అని చెప్తా. ఒక కామన్ మ్యాన్ గురించి మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతాను, బిజినెస్ మ్యాన్ గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఈ కామన్ మ్యాన్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, నేను డెడికేటెడ్ 40% టువర్డ్స్ ద ఫ్యామిలీ. 40% పెట్టుకుంటే వాళ్ళ డే టు డే వర్క్స్ నుంచి స్కూల్ ఫీజులని ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్కంలో వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలరు. ఒక 20% మన కోసం, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ది ఫ్యామిలీ హెడ్, మనమే కుటుంబాన్ని రన్ చేయాలి అనుకుంటే మన జాబ్ సస్టైన్ అవ్వాలి, కరెక్ట్, మన జాబ్లో మనం డెవలప్ అవ్వాలి, అయితే ప్రమోషన్స్ తీసుకోవాలి, లేదా కొత్త జాబ్ తెచ్చుకోవాలి కొత్త జీతంతో. అంటే ఏం చేయాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, దానికోసం 20% క్యాటర్ చేయండి అని అంటున్నా. మన పేరెంట్స్ ఆల్రెడీ చెప్పాం 20%. ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ 20%. ఫ్యూచర్ ఎస్ మనం ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ అట్ ది స్టార్టింగ్ స్టేజ్ 20% సరిపోతుందండి. అది మేబీ మీరు పిఎఫ్ అనండి, ఇంకొకటి అనండి, ఎస్ఐపిస్ అని, స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అని, స్మాల్ సేవింగ్స్ అని, లేకపోతే చిన్న ఎల్ఐసి బాండ్స్ అని, లేదా పోస్ట్ ఆఫీస్ బాండ్స్, యూ నేమ్ ఎనీథింగ్. అది ఒక 20% మాత్రమే స్టార్టింగ్ స్టేజ్లో పెట్టుకుంటే మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళే వరకు ఇది మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ అంటే చూస్తున్నాం, మనకి ఇవందరూ అంటే ఇంత డీటెయిల్డ్గా కాకపోయినా ఎంతో కొంత సేవ్ చేయాలి, మిగతాది ఖర్చు పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ కొంత ఉంచుకోవాలి, ఇంత బ్రాడర్ సెన్స్ అయితే చాలామందికి ఉన్నది. అయినా సరే వై డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫెయిలింగ్ టు అచీవ్ దట్? డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు నా శాలరీ ఎక్స్పెండిచర్ నేను ఫిక్స్ చేసుకుంటే మధ్యలో ఏదో ఒకటి అట్రాక్టివ్ కనిపిస్తుంది, మా దగ్గర 0% లోన్ ఆఫర్ ఇస్తాను. మేబీ వాంట్స్ ఏమైనా దీనికి అట్రాక్ట్ చేస్తున్నాయని అనుకుంటారా? టూ మెనీ వాంట్స్, లేకపోతే స్థాయికి మించిన
చూపించుకోవడానికైనా దేని కారణంకైనా? డెఫినెట్లీ మన డీవియేషన్స్ ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయండి. ఓకే. మార్కెట్లో వచ్చిన కొత్త ఏదైతే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఉందో దానికి మనం కంటిన్యూస్గా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అది మనం అట్రాక్ట్ అవ్వం, మనల్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఒక కొత్త అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో, నేను మొన్నే చూశాను. ఏంటంటే, మీరు మా దగ్గరికి వస్తే మీ కష్టాలన్నీ మర్చిపోతారు, మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది. అరే, కష్టాలన్నీ ఎలా మర్చిపోతాం? అసలు కష్టాలు లేని మనిషి ఉన్నాడా? కష్టం లేని జీవి ఉందా? బట్ వాళ్ళు అట్లాంటి ప్రోమో యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ ఏమంటారు మంచిగా నీట్గా ప్లెయిన్గా చూపిస్తారండి. మా దగ్గర లోన్ తీసుకోండి, 0% ఇస్తాం. 0% కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాక్ లాగా. 100% కరెక్ట్. ఈ అటాక్ ఎవరి మీద జరుగుతుంది? ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఆఫ్ ద పూరెస్ట్ వాళ్ళ దగ్గర కూడా ఇదే జరుగుతుంది. దీనికి లోన్ అవ్వకుండా, ఈ అట్రాక్షన్స్కి గురవ్వకుండా ఏ ఫ్యామిలీ అయితే సస్టైన్ అవుతుందో, డైలీ వాళ్ళ వాంట్స్, వాళ్ళ నీడ్స్ వాళ్ళకి తెలుసండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ పర్సనే తీసుకుందాం. మిడిల్ క్లాస్ అంటే మేబీ 30,000 to 40,000 ఇన్కమ్, ఒక 30 years to 35 years వాళ్ళ ఏజ్ ఉండి, ఒక వైఫ్, 2 పిల్లలు, మేబీ అమ్మ నాన్న, వాళ్ళతో ఈ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడాలి. ఒక 30,000 or 35,000 అతను జీతం తెచ్చుకుంటే డెఫినెట్గా అతను సేవింగ్స్ అనేవి ఓన్లీ 5,000 ప్లాన్ చేయాలి. ఈ 30,000లో కూడా ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది? నవ్వడేస్ మీరు హైదరాబాద్ లాంటి సిటీ చూసుకుంటే కనీసం 20 నుంచి 22,000, 23,000 ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ నడవటానికి ఖర్చు అవుతుంది. మిగతా ఒక 6,000, 7,000 అనేది ఎక్స్ట్రా, ఏమంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులని అవన్నీ ఇవన్నీ ఖర్చు అవుతుంది. బట్ చాలామంది ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నవాళ్ళు డీవియేషన్స్కి గురవుతారు. మంచి అట్రాక్ట్ ఏదన్నా ఒక బిజినెస్ ప్రోమో వస్తుంది, మా దగ్గర జస్ట్ మీరు 10,000 పెట్టండి, ఒక 3 monthsలో దాన్ని డబుల్ చేసేస్తామంటారు. ఈ అట్రాక్షన్కి గురవుతారు. అరే, నేను నా సేవింగ్స్ 5,000 to 7,000 ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం 3,000 అప్పు చేసి నేను ఒక 10,000 తీసుకెళ్ళి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ నాకు రిటర్న్స్ ఇస్తాయిగా, ఎప్పుడు 3 monthsలో డబుల్స్ ఇస్తాయి. ఇలాంటి అట్రాక్షన్స్కి గురయ్యి డీవియేట్ అయ్యి లైఫ్ టైట్ అయిపోతుంది, అప్పుడు లైఫే రిస్క్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు సేవింగ్స్ పోతే పర్వాలేదు, అగైన్స్ సేవింగ్స్ పోతే పర్వాలేదు, కానీ లైఫ్ మెయింటెనెన్స్లో ఉన్న డబ్బులు కూడా తీసేసి వాళ్ళు అలాంటి అంటే అన్ప్రెడిక్టబుల్ ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతూ ఉంటే లైఫ్ ఏమవ్వాలి? ఇక్కడ ఇల్లు అయితే గడవాలి కదండి. కరెక్ట్. పిల్లలైతే అన్నం తినాలి కదా, మనం అన్నం తినాలి కదా, పేరెంట్స్కి పెద్దలకి మందులైతే కొనివ్వాలి కదా మంత్లీ. ఇవి కూడా మిస్ చేసేసుకొని ఏదో రాంగ్ అంటే ఫాల్స్ ఇంప్రెషన్స్లో పడిపోయి అందరూ వాళ్ళ లైఫ్ ఇబ్బంది పెట్టుకుంటున్నారండి. మనం చూస్తుంటాం ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోవాలనుకోండి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పెట్టి కార్ తీసుకోవాలనుకోండి, వాళ్ళు ఒక 10 lakhs కార్కి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. పక్క వాళ్ళకు ఉన్నదనో, రిలేటివ్స్ ముందు చూపించుకోవాలనో, లేకపోతే సమ్ ఫ్యాంటసీ. సో ఎటువంటి వాళ్ళు ఎటువంటి ఏ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏ ఇన్కమ్ వరకు వాళ్ళు ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ వెహికల్ కానీ హౌస్ కానీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని మీరు? అగైన్ అనుష గారు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే. ఇప్పుడు లెటర్సే నేను ఒక మిడిల్ క్లాస్, నాకు ఒక 40,000 జీతం వస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఈఎంఐలకు కూడా చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ మనం ఈఎంఐ అన్న టాపిక్ రాలేదు. సో ఈఎంఐ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. డైలీ ఫ్యూయల్ ఖర్చులు అవన్నీ, మిస్లేనియస్ ఖర్చు కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో అప్పు అన్నది, బాధ్యత అన్నది ఎవరో ఏదో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అడుగుతారు, కాదనిలేరు, పిల్లలు అడుగుతారు, కాదనిలేరు. మంచి లైఫ్ ఇవ్వాలి అన్న బాధ్యతని కొంచెం ఎక్కువ ఓవర్ బర్డెన్ చేసుకుని ఫాదర్ అనేవాళ్ళు కొంచెం ఇట్లాంటి వాటి అప్పులు చేసి కూడా ఫ్యామిలీని సర్వ్ చేయాలి అన్న దీంట్లో ఉండి ప్రెషర్ పడి ఫ్యామిలీని ఎంటైర్గా ప్రెషర్ తీసుకొచ్చి కొన్ని కేసెస్లో బిజినెస్లో కూడా హ్యూజ్ అమౌంట్ పెట్టి లాస్ అయ్యి సూసైడ్ల వరకు వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. సో దానికి మీరు స్ట్రాటజిక్ బిజినెస్ మేనేజ్మెంట్లో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని ఒక వర్డ్ ఉంటుందండి. ఓకే. మనం ఎంతవరకు రిస్క్ చేయగలం అంతే చేయాలి. నేను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా, ఒక 40,000 ఎంప్లాయీ ఎవరైనా ఉంటే, ఇన్ కేస్ వాళ్ళు కారు కొనుక్కోవాలి అంటే కారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆ కారు ఒక 5 lakhs అని మనం అనుకుంటే ఆ 5 lakhsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో దాని ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తే దట్ గోస్ టు సమ్వేర్ అరౌండ్ 5,000 ఆర్ 5,500 అట్లా ఆ 5 lakhsకి ఇంత ఈఎంఐ అవుతుంది. ఇప్పుడు ఈ 40,000 ఉన్న అతను ఏం ఆలోచించాలంటే, నా ఇంటి మెయింటెనెన్స్కి నేను ఎంత తీయగలను,
నా పిల్లల స్కూల్ ఫీజులు నేను నెలకి ఎంత కట్టగలను, నా కమ్యూట్, నేను ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్ నుంచి వెనక్కి రావడం, నా కమ్యూట్ కోసం నాకు ఎంత ఖర్చు అవుతుంది. సపోజ్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ మందులు Medical కానీ expenses. హాస్పిటల్స్, కరెక్ట్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ తీసేస్తే ఆ 7,000 8,000 చేతిలో మిగిలితేనే వాళ్ళు వెళ్ళాలండి కార్ కొనుక్కోవడానికి. అలానే సేవింగ్స్ కూడా తీసేయకూడదు. చాలామంది ఏమంటారు, నా సేవింగ్స్ 20% ఉంది కదా, అంటే నేను సేవింగ్స్లో అది కట్ చేసి కార్ కొందాం. కట్ చేసి కార్ నో నో Okay, that is wrong అంటారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే సేవింగ్స్ ఈ రోజు కోసం కాదు, సేవింగ్స్ ఫ్యూచర్ కోసం. అంటే కారు, ఇల్లు ఇటువంటివి ఏవైనా సరే మనం సేవ్ చేస్తున్న దాంతో తీసుకుంటే అగైన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. కరెక్ట్. Okay. అంటే మన ఎసెట్ని మనమే తీసేసుకున్నట్టు కదా. మన ఎసెట్ మనం బిల్డప్ చేసుకుంటూనే మన నీడ్స్ నెసెసిటీస్ అనేది మీట్ అవ్వాలి. మన ఎసెట్స్ని తీసేసి నీడ్స్ నెసెసిటీస్ మీట్ అయితే మరి ఎసెట్ క్రియేషన్ ఎప్పుడవుతుంది? అంటే పిల్లలకి భవిష్యత్తులో మనం ఏం చెప్తాం, ఇదిగో నీకు ఇది నేను సంపాదించాను అని మనం ఏమిస్తాం? ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్లో ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వడం, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో కుదిరితే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే ఎసెట్ కన్నా మీరు కొంచెం కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. అంతేగాని మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన అసెట్ని మీరు కరిగించేసి మీ పిల్లలకి ఏమీ చూపించకుండా ఉంటే అది ఇండియన్ అంటే కుటుంబ బాధ్యత కాదు. అది కుటుంబ బాధ్యతలో మన ఫ్యూచర్, దట్ ఈస్ కాల్డ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. నేను అన్నది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ని అలానే కంటిన్యూ అవ్వాలి. 20,000 వచ్చిన వాళ్ళు ఆ 20% పెట్టాలి. ₹1,00,000 వచ్చిన వాళ్ళు కూడా ఆ 20% పక్కనే పెట్టాలి. అది కాక మిగతాది ఏదైతే ఉందో దాంట్లో మీ డైలీ మెయింటెనెన్స్, మీ లైఫ్, మీ పిల్లలు, మీ ఖర్చులు, మీ భోజన ఖర్చులు, మీ ఇంట్లో ఉన్న ఖర్చులు, పిల్లలు స్కూల్ ఫీజు, ఇవన్నీ తీసేసి మిగతాది మీకు ఏమైనా ఆ ఈఎంఐ కోసం మిగులుతుందో అప్పుడు మాత్రమే దానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళొద్దు. ఎందుకు తెలుసా? లగ్జరీస్కి వెళ్ళి నీడ్స్ అండ్ నెసెసిటీస్ అండి. నెసెసిటీ అంటే ఈ రోజు కోసం మనం చేస్తుంది. నీడ్ అంటే దట్ మే బీ ఏమంటారు సూపర్ ఫ్యాంటసీ కూడా అవ్వచ్చు. సూపర్ ఫ్యాంటసీస్కి ఎప్పుడు వెళ్ళకూడదండి, రియల్ లైఫ్లోనే ఉండాలి. మనకి ఆ ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉంటేనే మనం ఆ లోన్కి అప్లై చేసుకోవాలి, అదర్వైజ్ చేయకూడదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లెటెస్ట్ సే 40,000 జీతం, మళ్ళీ అగైన్ తీసుకుందాం. 40,000 జీతంలో తన సేవింగ్స్, తనకి సర్ప్లస్ అమౌంట్, సేవింగ్స్ కాదు సర్ప్లస్ అమౌంట్ ఒక 5,000 to 6,000 ఉంటే ఒక 5 లక్షల కారు వరకు వాళ్ళు వెళ్ళవచ్చు. సర్ప్లస్ అమౌంట్ 5 to 6,000 ఉంటే కనుక 10 lakhs కారుకి వెళ్ళకూడదు. అది కూడా 5 lakh కారుకి మనం వెళ్ళాలి అంటే 20% అంటే ₹1,00,000 మన సేవింగ్స్ ఆల్రెడీ ఉండాలి. అప్పుడు మాత్రమే 80% అంటే 4 lakhs లోన్కి మనం వెళ్ళాలి. ఆ 4 lakhs లోన్ కూడా మనకి సర్ప్లస్ అయిన 5 to 6,000తో ఈఎంఐ పే చేయాలి. అంతేగాని టోటల్ కార్ 5 lakhs కాబట్టి టోటల్ కార్ వాల్యూ మనం లోన్ తీసుకోకూడదు. మన దగ్గర సేవింగ్స్ లేకుండా, అక్యుములేషన్స్ లేకుండా, చేతిలో డబ్బులు లేకుండా మనం అప్పుకి వెళ్ళకూడదు. ఎవరైతే చేతిలో డబ్బులు లేకుండా అప్పుకి వెళ్తారో వాళ్ళు మొత్తం ఈఎంఐ కింద వెళ్తుందిగా. మొత్తం ఈఎంఐ అంటే మొత్తం అంటే అది బర్డెన్ పెరిగిపోతుంది, ఫుల్ బర్డెన్ పెరుగుతుంది. అప్పుడు డైలీ మెయింటెనెన్స్ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో అది డిస్టర్బ్ అవుతుంది. నైస్. సో మనం ఇట్లా ప్లాన్ చేసినప్పుడు చాలామంది చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్, బాండ్స్, గోల్డ్లో కూడా చాలామంది ఆడవాళ్ళు అది ఎప్పటి నుంచో ఉండే ట్రెడిషన్ అగైన్. సో గోల్డ్, బంగారం కొంటూ ఉంటారు, ముక్క కొంటూ ఉంటారు ఇట్లా. సో మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని సజెస్ట్ చేస్తారు అండ్ వై? డెఫినెట్గా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం బంగారానికి మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. అందరూ కూడా మిగిలితే బంగారం కొనుక్కుందాం, రేపొద్దున్న నా కూతురుకు ఉపయోగపడుతుంది, నా కూతురు పెళ్లి స్టేజ్కి వచ్చినప్పుడు లేకపోతే తను కొంచెం ఎదిగినప్పుడు ఈ బంగారాన్ని నేను నా కూతురికి ఇచ్చేస్తే సరిపోతుంది, ఇలా ఆలోచిస్తుంటారు. కరెక్ట్. కానీ ప్రస్తుతం మార్కెట్లో మీరు ఏ షాప్ కన్నా వెళ్ళి చూడండి, ఇంత శాతం తరుగు అని, ఇంత శాతం మజూరీ అని, ఈ ఇంత శాతం లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 6% తరుగు, 7% మజూరీ, అంటే 13%. ఈ 13% ఫ్యూచర్లో ఎప్పుడు రిటర్న్ రానిది. కరెక్ట్. అంటే మీ ఇంటికి మీరు చేసుకునే ఇంటీరియర్ డెకరేషన్ లాంటిది. ఈ ఇంటీరియర్ డెకరేషన్కి వాల్యూ లేదు, ఓన్లీ కంఫర్ట్. ఆ టైంకి కంఫర్ట్ మాత్రమే. అందుకని ఎవరైనా కూడా ఏ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్ అయినా కూడా చెప్పేది ఏంటంటే బంగారం కొనండి, కానీ అదొక డిజిటల్ బాండ్ గానో ఫిజికల్ బాండ్ గానో కొనండి.
అప్పుడు ఆ బంగారం ఏ వాల్యూ అయితే లెటెస్సే ఒక ₹1,00,000 పెట్టి బంగారం తాలూకు బాండ్ కొన్నాను అనుకుందాం. ₹1,00,000కి ఈ రోజు ఉన్న వాల్యూ బట్టి మేబీ ఒక ఏమంటారు 15 తులాలో 15 గ్రాములో 16 గ్రాములో బంగారం వచ్చిందనుకుందాం. నేను 10 సంవత్సరాల తర్వాత ఈ బాండ్‌ని నేను అమ్మితే నా వాల్యూ మారదు. ఆ రోజు బంగారం రేట్ ఏదైతే వస్తదో అదే వేసి ఇస్తారు. సో, ఒక బంగారం తాలూకా బాండ్‌కి, ఒక నిజమైన ఆభరణానికి తేడా ఏంటంటే, ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసే ఆ డిజైన్స్‌కి తరుగు, మజూరీ ఓకే. అండ్ వ్యాట్ అని అవన్నీ ఇవన్నీ చాలా వెళ్తూ అవును. ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బాండ్ రూపంలో మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ 13-14% ఏదైతే మనం ఎడిషనల్‌గా పెడుతున్నాం. నేను 6% తరుగు ఇంకా మజూరీ ఎక్కువే అనేది ఉంటుంది చాలా యూజువల్‌గా. తక్కువలో చెప్పాను. అవును. బట్ 17-19% అవును. కూడా ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. డిజైనర్స్ అవును. ఎక్కువ ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో, అచ్చా! మిడిల్ క్లాస్ పర్సన్ ఆభరణాల తాలూకా అవసరం లేకపోతే, హ్మ్. నిజంగానే బంగారం మీద మనం సేవ్ చేయాలి అని అనుకుంటే, హ్మ్. ఇంకా చాలా ఉన్నాయి. సేవింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అందుకే చాలామంది ఆర్నమెంట్స్ మానేసి కడ్డీలాగా చేసో లేకపోతే కాయిన్స్ గానీ, బిస్కెట్స్ గానీ దట్ ఈజ్ కొంటూ అగైన్ గుడ్ అండి. దట్స్ ఫైన్. ఓకే. దట్ ఈజ్ అగైన్ గుడ్. కానీ ఆహా! అంటే దానికన్నా సూపర్ గుడ్ ఏంటంటే ఒక బాండ్ పేపర్‌లో. అంటే బాండ్‌తో మీరు చెప్పేది ఏంటంటే రేట్ అన్నది గ్యారంటీడ్. హా! బంగారం మీరు ఎప్పటినుంచో మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి బంగారం తాలూకా వాల్యూ పెరుగుతూనే ఉంది గానీ తగ్గలే ఈ రోజు వరకు. కరెక్ట్. ఓకే. నాకు తెలిసి ఈరోజు మార్కెట్‌లో చాలా హై ఉంది. అవును. ఎందుకంటే అవును. కరెక్ట్. నిన్నే స్టాక్ మార్కెట్స్‌లో చూసాము. యెస్. సో, ఆ వాల్యూ పెరుగుతూనే ఉంది కదా! సో, ఆ వాల్యూ అనేది మనం ఈ రోజే ఒక 50,000 ఒక ₹1,00,000 నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నా. అట్‌లీస్ట్ నెలకు 5,000 అయినా కూడా ఆ 5,000 ఏదైనా ఒక బాండ్ కొనుక్కోండి. దానికి వాళ్ళు బంగారం ఇవ్వరు. ఒక బాండ్ ఇస్తారు మీ చేతిలో. ఈవెన్ గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉన్నాయి. బంగారం కొన్నట్టే ఆ సోవరెన్ గోల్డ్ బాండ్‌తో. బాండ్స్ అని ఇవన్నీ. యెస్. మీరు యాజ్ గుడ్ యాజ్ బంగారం కొన్నట్టే. కానీ ఆభరణం చేతిలో ఉండదు అంతే తేడా. మీ చేతిలో బంగారం ఉన్నట్టే. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు లిక్విడేట్ చేసుకోవచ్చు. దాన్నే మళ్ళా తిరిగి అప్పు కింద పెట్టి అంటే ఆ ఓకే. బాండ్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళా సో మనం బ్యాంక్‌లో పెట్టి మనం బ్యాంక్‌లో మళ్ళా ప్లెడ్జ్ లోన్ చేసి తీసుకునే దాని పరిస్థితి. మీద మళ్ళా మనం లోన్ తీసుకోవచ్చు. ఆ లోను స్ట్రాటజిక్‌గా మళ్ళా ప్లాన్ చేసుకొని నెలకి ఈఎంఐస్ కింద కన్వర్ట్ చేసుకొని ప్రతి నెల ఓహ్! మనం మిగిలిన సో ఏవైతే మన అసెట్ సర్ప్లస్ మీద మనం ఉంటాయో లోన్ తీసుకున్నట్టు. లోన్ తెచ్చుకోవచ్చు కదా! దానికి ప్రాబ్లమే ఉండదు. అండ్ ఒక లోన్ ఉందని ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లోన్ అంటే చాలా భయం అండి. కరెక్ట్. ఆ లోన్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటారో ఖర్చులు ఆటోమేటిక్‌గా తగ్గించేసుకొని లోన్ రీపేమెంట్ కోసం ఎక్కువ ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. గ్యారంటీగా అది చాలా మంచిది అండ్ చాలా పవిత్రమైనది. ఎందుకంటే అప్పు అక్కడ మనం డిఫాల్ట్ అవ్వకుండా చూసుకోవడం అనే ఆలోచన చాలా పవిత్రమైన ఆలోచన. ఓహ్! ఓకే. అప్పు తీర్చడం కోసం మన ఖర్చులు తగ్గించుకుంటాం. ఖర్చులు తగ్గించుకొని అప్పుని ఈజీగా తీర్చేస్తాం. అప్పుడు ఆ అవసరం మనం మీట్ అయినట్టు ఉంటది. మన అసెట్ ఎక్కడికి పోకుండా ఉంటది. మనం కంట్రోల్డ్‌గా అంటే మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్‌లో మనం కంట్రోల్డ్‌గా ఉండి అప్పులు లేకుండా చూసుకునేటట్టు కూడా ఉంటది. నైస్. సో గోల్డ్ అనేది చాలా మంచి ఆప్షన్ అని మాకు అర్థమైంది. అదర్ దాన్ గోల్డ్ ఇప్పుడు జెంట్స్ వాళ్ళు యూజువల్‌గా గోల్డ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. దే లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇందాక మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్స్ కానీ, ఈ స్టాక్స్‌లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో ఇందులో మళ్ళీ అగైన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఏసీడీసీ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. Correct. సో వాట్ సజెషన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం, చాలా రిటర్న్స్ ఉంటాయి, అంటే కొంచెం నేర్చుకుని చేద్దాం అని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? 100% దట్స్ ఏ జెన్యూన్ అండ్ బ్రిలియంట్ ఐడియా అండి. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాము అన్న వాళ్ళకి. కానీ దెర్ ఆర్ సో మెనీ ప్రికాషన్స్ విచ్ హీ నీడ్స్ టు టేక్. ఎన్ని జాగ్రత్తలు పడాలి అంటే ఫస్ట్ అంటే నేను నార్మల్‌గానే చెప్తున్నాను. మనం యాక్చువల్‌గా విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ లేటర్. ఎస్ సార్. జస్ట్ అన్ ఓవర్‌వ్యూ మాకు. ఒక స్టాక్‌లో ఒక ఇన్వెస్టర్ కొన్ని డబ్బులు పెట్టాలి అంటే ఫస్ట్ ఏ కంపెనీలో పెడుతున్నానో కంపెనీ హిస్టరీ తెలుసుకోవడం చాలా అవసరం. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఉంది, ఆ కంపెనీ గ్రోత్‌లో ఉందా, డిక్లైన్‌లో ఉందా, ఆ కంపెనీ తల గ్రాఫ్ ఓకే. వెరిఫై చేసుకోవడం అవసరం. సెకండ్, మార్కెట్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే కంపెనీ బాగానే సూపర్గానే పరిగెడుతుంది, కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా డౌన్లోనే ఉంది. అదొకటి మనం వెరిఫై చేసుకోవాలి. గవర్నమెంట్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఏ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఎక్కువ ఊతం ఇస్తుంది. లెటెస్ట్ ఏ కరెంట్ సినారియో ఇప్పుడు గవర్నమెంట్ జస్ట్ మారింది. ఓకే. ఈ గవర్నమెంట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది అనేది తెలుసుకోవడం ఇన్వెస్టర్కి అవసరం. అచ్చా. తర్వాత ఫారిన్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఓవర్సీస్లో ఎట్లా ఉన్నాయి, క్రాస్ బోర్డర్ ట్రేడింగ్ ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ నార్మల్ ఇన్వెస్టర్ తెలుసుకుంటేనే అప్పుడు మాత్రమే అంటే స్టాక్లో దీనికి పెట్టాలి. సంబంధించి ఎటువంటి అంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఆఫ్ కోర్స్ దట్ విల్ హెల్ప్. బిజినెస్ పేజ్ ఉంది కదండి, అవును, దట్ విల్ బిజినెస్ హెల్ప్. పేజ్ చదవాలి. దట్స్ ఎనఫ్. నో దట్స్ నాట్ ఎనఫ్. సో దీనికి సంబంధించి ఏదైనా కోర్స్ కానీ
కోర్స్ వర్క్ అంటే నేను Finance- okay. ఇప్పుడు మిడిల్ క్లాస్ మెన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హీ ఈజ్ ఎ నార్మల్ సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్ చేసే వ్యక్తి కాబట్టి కోర్స్ అంత డీటెయిల్స్ వరకు మనం వెళ్ళక్కర్లేదు. అచ్చా. సింపుల్గా నేను చెప్పే ఈ గవర్నమెంట్ పాలసీస్ కానీ, కంపెనీ తాలూకా ఇంట్రెస్ట్ కానీ, కంపెనీ తాలూకా గ్రోత్ ఫ్యాక్టర్ కానీ, క్రాస్ బోర్డర్ బిజినెస్ కానీ, Okay. గవర్నమెంట్ పాలసీస్ ఇవి మనం జస్ట్ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ అవుతున్నాయి అంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే యూ మీన్ టు సే ఇఫ్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది గవర్నమెంట్ అన్న దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. మీకు చూసారా ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాం మనం. ఒకప్పుడు ఐటీ ఇంపోర్ట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఐటీ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది. కొన్ని టెక్నాలజీ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా సెమీకండక్టర్ టెక్నాలజీ అనేది హ్యూజ్ ప్రాఫిట్లో ఉండబోతుంది. దానికి ఆల్రెడీ పాలసీస్ చేసేసారు. ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాం. వేరియస్ ఇండస్ట్రీస్ పెడుతున్నాం సెమీకండక్టర్స్ మీద మనం వేరియస్. ఇవన్నీ ఏంటి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎక్కువ ఎంఫసైజ్ చేసేది కదా. ఒక ఇన్వెస్టరు ఈ ఇంట్రెస్ట్ని అర్థం చేసుకోవాలి. నా గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందో దాని మీద ట్యాక్సెస్ తగ్గిస్తుంది. లెటెస్ సే కొత్తగా ఫామ్ అయిన ఒక స్టేట్ ఉంది, ఒక ఐటీ సెజ్ పెట్టాలి లేదా ఒక ఇండస్ట్రియల్ సెజ్ పెట్టాలి. డెఫినెట్గా ఇండస్ట్రియల్ సెజ్ లో వీళ్ళు ట్యాక్సెస్ తగ్గిస్తారు కదా. ఇన్వైటింగ్ మోర్ పీపుల్ కాబట్టి ఇన్వైటింగ్ మోర్ ఇండస్ట్రీస్, మోర్ బిజినెస్ మ్యాన్, మోర్ ఆంటర్ప్రెన్యూర్ టు వన్ పర్టికులర్ ప్లేస్. కాబట్టి ట్యాక్సెస్ అలాంటి దగ్గర నేను ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా గ్రోత్ ఉంటుంది అని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే ఇంట్రాడే బిజినెస్ చేయకూడదు. నేను అంటుంది స్మాల్ ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇంట్రాడే అంటే ఈ రోజే కొన్నాము ఈ రోజే అమ్మేసాం, లేదా ఈ రోజు కొన్నాం రేపు అమ్మేసాం, ఈ రోజు కొన్నాం ఎల్లుండి అమ్మేసాం. షార్ట్ టర్మ్ కొత్తగా స్టాక్స్ మొదలు పెట్టిన వాళ్ళు యూజువల్గా ఇలా చేస్తూ ఉంటారు. చేయకూడదు. కొత్తగా మొదలు పెట్టిన వాళ్ళు ఏంటంటే ఈ రోజు మేబీ వాళ్ళకి 10 రూపాయలకి ఇంకొక 10 కలిపి 20 రూపాయలు వచ్చేయచ్చు. కానీ రేపు 20ని బేస్ చేసుకుని అంటే 100% గ్రోత్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దాని మీద కూడా 100% వస్తుందని గ్యారంటీ లేదుగా. పోతే ఇంకా అప్పు కూడా మరి 90% వాళ్ళు అప్పు చేసి తీసుకొచ్చి పెడితే మరి అప్పు అంతా ఏమైనట్టు ఇతనికి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద లేకపోతే ఫారిన్ స్టాక్ మార్కెట్ మీద అందరికీ ఈ నెగిటివ్ ఒపీనియన్ రావడానికి కూడా అదే కారణం. పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ మోర్, నాలెడ్జ్ ఈజ్ లెస్. నాలెడ్జ్ ఎక్కువ పెట్టుకొని ఇన్పుట్స్ అంటే ఆ స్టాక్లో ఇన్పుట్స్ అనేవి తక్కువ పెట్టుకుంటే డెఫినెట్గా మనం వెరిఫై చేసుకోవచ్చు, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు, ఇన్ఫ్లో ఎలా ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ వెరిఫై చేసుకొని అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ పంపించేస్తే అది ప్రాఫిటబుల్గా వెళ్తుంది. సో దాని గురించి కొంతకాలం ప్రాపర్ రీసెర్చ్ అండ్ స్టడీ చేయాలి, ఫాలో అవుతూ, లేదా ఎవరైనా బిజినెస్ మీలాంటి ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేయాలి లేదా ఒక ఏమంటారు బిజినెస్ స్ట్రాటజిస్ట్నో బిజినెస్ అనలిస్ట్నో కన్సల్టెంట్నో వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ సజెషన్స్ అన్న ఫాలో అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ అండ్ స్టాక్స్ వాట్ డూ యూ థింక్ ఇస్ దర్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏదైనా? చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రభుత్వం రన్ అవుతుంది స్మాల్ సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే మేబీ ఇండియాలో 57 crores ఆఫ్ ఏమంటారు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 57 to 58 crores ఆఫ్ ఫ్యామిలీస్ స్మాల్ సేవింగ్స్ చేసుకుంటే ఆ స్మాల్ సేవింగ్స్ మళ్ళా గవర్నమెంట్ దగ్గరే ఫండ్స్ రూపంలోనో లేకపోతే అసెట్స్ రూపంలోనో గవర్నమెంట్ దగ్గరే ఉంటే ఇండియాలో వెల్త్ పెరుగుతుంది కదండి. సో ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా కూడా స్మాల్ సేవింగ్స్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది. స్మాల్ సేవింగ్స్ లెటస్ సే ఒక చిన్న కూలీ పరివారం ఉంది. ఆ కూలీ పరివారానికి మేబీ నెలకి ఒక 10,000 15,000 ఆర్ 20,000 సంపాదన వచ్చింది అనుకుందామండి. ఈ 20,000లో కూడా వాళ్ళు ఒక 1,000 రూపాయలు సేవ్ చేయండి అని చెప్తుంది. ఇంకా 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 తగ్గించి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అయితే నెలకి 99 రూపాయలైనా మా దగ్గరకు వచ్చి సేవ్ చేయండి అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే స్మాల్ సేవింగ్స్ ఉంటాయో గవర్నమెంట్ అన్ని బ్యాంక్స్లో సేవింగ్స్ అకౌంట్ మీద ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ మీద ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. అదే మనం చూస్తూ ఉంటాం సుకన్య సమృద్ధి అని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. సో ఇవన్నీ దే ఆర్ ఎంకరేజింగ్ స్మాల్ సేవింగ్స్. ఈ స్మాల్ సేవింగ్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. అదేమవుతుంది చిన్న చిన్నగా అది పెద్దదవుతుంది.
అటే పర్టికులర్ పాయింట్ అంటే ఒక కూతురు పెళ్లి చేయడానికి, కొడుకు చదవటానికి, కూతురు చాలా వరకు చదవటానికి చేయూతగా అది నిలుస్తుంది. కరెక్ట్. అందుకనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైతే మీరు ఇంట్లో ఒక ఎర్నింగ్ మెంబర్గా అయ్యారో అప్పటి నుంచే మీరు స్మాల్ సేవింగ్స్ ఆర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయండి అని చెప్తుంది. ఓకే. ఇవన్నీ అక్యుములేట్ అవుతాయి, గవర్నమెంట్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. మీరు చూసుకోండి ఇండియా పోస్ట్ అని గవర్నమెంట్ yes, పెట్టిన yes. ఇండియా పోస్ట్ కానీ ఇలాంటి కిసాన్ వికాస్ పత్ర ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. అంటే నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కన్నా వీటి మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. అవును. అయితే కొన్ని కేటగిరీస్కి ఎగ్జామ్షన్స్ ఇచ్చింది, సబ్సిడీస్ ఇచ్చింది, మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ యూ సెడ్ సీనియర్ సిటిజన్ అవును. కేటగిరీ అని అలాంటి వాళ్ళు. అవును. సో మన దగ్గర ఉన్న ఫండ్స్ని స్మాల్ సేవింగ్స్ అయినా కూడా ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఆలోచించుకొని వెరిఫై చేసుకొని చెక్ చేసుకొని లేదా ఒక ఎక్స్పర్ట్ తాలూకు అడ్వైస్ తీసుకొని అలా చిన్న చిన్నగా సేవింగ్స్ చేసుకుంటూ వెళ్తే ఓకే. అవసరానికి పనికొస్తాయి మీ Okay. డబ్బులు. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలాసేపు చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు మీరు. ఇప్పుడు మనం కొంచెంసేపు ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న ఫ్రాడ్స్కి గురవుతున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే దే గెట్ ఫోన్ కాల్స్, కొరియర్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నాం. రీసెంట్గా మనం విన్నాం ఫెడెక్స్ అని పేరుతో చాలా పెద్ద స్కామ్ జరిగిందని. సో ఇట్లా కాల్ చేసి మేము కొరియర్ డెలివర్ చేస్తాం, మీరు ఎంత కట్టండి, ఏదో 1 రూపీయో 10 రూపీసో 100 రూపీసో అని చెప్పి తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూసే వాళ్ళ ఖాతా ఖాళీ అయిపోతుంది. సో అంటే కొన్నిసార్లు ఈవెన్ ఓటీపీ చెప్పకపోయినా ఇలా జరుగుతుంది అని మనం వింటూ వస్తున్నాం. సో ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 9,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో అదే బ్యాలెన్స్ అదే సేవింగ్స్ అనుకుని ఈ నెలంతా దాంతోనే ఖర్చు మనం చేయాలి అని అనుకునే టైంలో ఇలాంటి ఒక షాక్కి అయినప్పుడు వాళ్ళ ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అవుతుంది అది. సో ఇలాంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవడం? ఫైనాన్షియల్ ఫ్రాడ్స్తో ఈ ఆన్లైన్ మోసాలు ఏవైతే లాస్ట్ ట్రెండింగ్ అంటే కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సంవత్సరానికి కనీసం 1,75,000 మంది సూసైడ్స్ నమోదైనాయండి. మీరు కోవిడ్ టైం నుంచి ఇప్పటి వరకు దట్స్ అ హ్యూజ్ అండ్ మోర్ దెన్ దట్ ఆ ఫిగర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే. గవర్నమెంట్ స్ట్రింజెంట్ పాలసీస్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ చెక్స్ పెడుతూనే ఉంది. ప్రతి సమయంలో మీరు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఫినాన్షియల్ అనలిస్టులు వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ ఇలాంటి మంచి మీడియా మనకు ఐడ్రీమ్ అని ఉంది, ఇలాంటి ఛానల్స్లో మంచిగా కస్టమర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ అట్లీస్ట్ ఒక నార్మల్ పీపుల్కి కానీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూనే ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉన్నారు. ఫైనాన్షియల్లీ ఫ్రాడ్ జరగడానికి 2 కారణాలండి. ఒకటి లేక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అవేర్నెస్ లేకపోవటం, 2 గ్రీడీనెస్. తక్కువ టైంలో నేను ఎక్కువ ధనవంతుడిని అయిపోవాలి, ఎక్కువ డబ్బులు అత్యాశ. ఈ అత్యాశకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా డెఫినెట్గా వాళ్ళు ట్రాప్లో పడిపోతారు. ఇప్పుడు ఫ్రాడర్ అంటే ఫ్రాడులెంట్ మెంటాలిటీ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎదటవాడిని ఎట్లా మోసం చేయాలనే కదండి ఆలోచిస్తాడు, అంతే కదా. వాడు రకరకాల స్ట్రాటజీస్, ప్లాన్స్, డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని వచ్చి మీతో మాట్లాడతాడు. మనం ఎట్లా ఉండాలి? అరే వీడు నాకు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం రావాలి, నాకు వీడెవడో తెలియకుండా నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అనే క్వశ్చన్ రావాలిగా. 100% రావాలి. నేను 100 రూపాయలు పెడితే వీడు నాకు 200 ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ రావాలిగా మనకి. అరే 100కి 200 వచ్చింది, ఇంకా చుట్టమో కాదు ఎవరు కాదు, మనకి ఎందుకు ఇంత ఫేవర్ చేయాల్సిన పరిస్థితి అని. ఎవరో ఫోన్ చేస్తారు, మీరు ఇక్కడ మాకు ఇన్వెస్ట్ చేయండి, 3 నెలల్లో మీ డబ్బులు రెట్టింపు ఎందుకు రెట్టింపు చేయాలి, 3 నెలల్లో రెట్టింపు చేసేది గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు, ఇన్ని క్వశ్చన్స్ వీళ్ళు వేసుకుంటే అండ్ దట్ ఈజ్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్. వాళ్ళకి ఒక ప్రాపర్ ఆన్సర్ వస్తుంది. వీడు ఫ్రాడ్ చేయడానికే ఉన్నాడు, లేకపోతే వీడు ఫ్రాడ్ చేయడానికే నా దగ్గరకు వస్తున్నాడు అనే ఒక మైండ్ వీళ్ళకి సెట్ అవుతుంది. నెంబర్ 2, ఇప్పుడు ఈ నీడ్స్ అండ్ వాంట్స్ పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. యూత్నే తీసుకుందాం. ఈరోజు నేను ఒక నార్మల్ బైక్ మా నాన్న కొనిచ్చాడు. నో నేను ఏమంటారు 350 అండ్ అబోవ్ సీసీ బైక్ రన్ చేయాలి, నేను స్పోర్ట్స్ బైక్ నేను నడపాలి. వీటికి డబ్బులు కావాలిగా. నాన్న అయితే ఇవ్వలేడు, ఎందుకంటే పాపం ఆయన చిన్న ఉద్యోగం చేసుకొని తను పాపం సంపాదించి తన ఖర్చు పెట్టుకోకుండా తన లగ్జరీస్కి వెళ్ళకుండా ఆ లగ్జరీస్ అన్ని కొడుకులకి కూతుర్లకి ఇస్తున్నారు, చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ వీళ్ళవేంటి, ఈ చిన్న స్కూటీ సరిపోదు నాకు పెద్ద బండి కావాలి, పెద్ద బండి సరిపోదు నాకు స్పోర్ట్స్ బైక్ కావాలి, స్పోర్ట్స్ బైక్ కాదు సూపర్ స్పోర్ట్స్ బైక్ కావాలి. ఇట్లా వచ్చేసింది జనాల తాలూకా మైండ్ సెట్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్గా తప్పు చేయడానికే చూస్తారు.
తప్పుదారి పడతారు. తప్పుదారి పట్టడానికే చూస్తారు. అప్పుడేమవుతుంది, వీళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న స్మాల్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ విత్డ్రా చేపిస్తారు. ఏదో కోర్స్ నేర్చుకుంటున్నానో, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో ఒకటి చదువుకోవాలనో, పలానా ఇన్స్టిట్యూట్, ఆ డబ్బులన్నీ విత్డ్రా చేయించేసి వీళ్ళు లగ్జరీస్, దెన్ ఆ లగ్జరీస్ ఖర్చు పెడుతున్నారంటే ఏంటి, ఎవరో ఒకరు వాళ్ళని ట్రాప్ చేసి ఆ డబ్బులన్నీ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ ఉండిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ డబ్బులు పోయి, ఇక్కడ వాళ్ళ నీడ్స్ అండ్ నెసెసిటీస్ మీట్ అవ్వక ఫ్రాడులెంట్ మెంటాలిటీలో వీళ్ళు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఓకే. ఇప్పుడు అమ్మ నాన్నకైతే చూపించాలి కదా, ఈ ₹1,00,000 ఏం చేసావనే చూపించాలి కదా. చూపించాలంటే ఈయన మోసపోయాడు ఒక దగ్గర, కాబట్టి వీళ్ళు కూడా ఇంకొకరిని మోసం చేసి ఈ డబ్బులు తెద్దాము అనే మెంటాలిటీలోకి వెళ్ళిపోతున్నారు నవేడేస్ అందరూ కూడా. సో దీన్ని ఆపాలి అంటే రెండే రకాలుగా మనం ఆపొచ్చండి. ఒకటి, క్రియేటింగ్ అవేర్నెస్, ఇవన్నీ తప్పులు, ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని ట్రాప్ చేసి మీ నుంచి డబ్బులు తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనే అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. నెంబర్ 2, మనం ఉన్న పద్ధతిలోనే మనం ఉందాము. ఎక్కువ ఏమంటారు, ఫ్యాంటసీస్కి, లగ్జరీస్కి వెళ్ళొద్దు. వెళ్ళండి, సంపాదించి వెళ్ళండి. ఓకే. మీరు సంపాదించి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని, మార్కెట్లో, ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని అప్పుడు వెళ్ళండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాంటసీస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లగ్జరీ. అప్పటి వరకు మీరు ఏదైతే ఏ లెవెల్లో ఉన్నారో దాంట్లో ఈ 2 రకాలుగా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో పడరు. ఓకే. ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్లో కేటగిరీస్ ఏంటంటే 100 చెప్పొచ్చండి. ఓ. ఫోన్ కాల్తో ఫ్రాడ్ అవ్వచ్చు, జస్ట్ ఒక ఎస్ఎంఎస్తో ఫ్రాడ్ అవ్వచ్చు, జస్ట్ ఒక టీవీ యాడ్తో ఫ్రాడ్ అవ్వచ్చు, మీ ఈమెయిల్కి వచ్చే ఒక చిన్న లింక్తో ఫ్రాడ్ అవ్వచ్చు. అంతెందుకండి, మీ పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళి పలానా కంపెనీ బాగా గ్రో అవుతుంది, జస్ట్ నాకు 10,000 అప్పు, నేను ఇన్వెస్ట్ చేస్తాను, అలా కూడా మీ డబ్బులు పోయే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్, అవి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం. ఓన్లీ మళ్ళీ ఇప్పుడు 2 విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే, మోర్ ఫ్యాంటసీస్, మోర్ లగ్జరీస్కి వెళ్ళొద్దు, ఇప్పుడు కాదు. దిస్ ఈజ్ నాట్ ద టైం. మనం సంపాదించిన తర్వాత వెళ్దాం. నెంబర్ 2, క్రియేటింగ్ అవేర్నెస్ త్రూ, ఇప్పుడు ఐ డ్రీమ్ ఉంది, ఎన్నో రకాలుగా సమాజ సేవ చేస్తుంది. సమాజ సేవ ఎట్లా చేస్తుంది? ఓన్లీ బై పంపింగ్ నాలెడ్జ్ ఇన్ టు ద సొసైటీ. ఆ మంచిని అనేది జనాలకి పంచడం ద్వారా జనాల్లో ఒక చైతన్యం కలిగి, ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఈ ఫ్రాడ్స్కి అందరికీ దూరంగా ఉంటున్నారు. ఇలా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు మిడిల్ క్లాస్ పీపుల్ని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. సో ఓల్డ్ ఏజ్ దగ్గరకు వస్తున్న కొద్దీ అందరికీ ఇట్స్ అ ఛాలెంజింగ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు, అన్లెస్ అంటే చాలా ప్లాన్డ్గా ఆ ఏజ్ వరకు. సో ఇప్పుడు ఆ ఏజ్కి వచ్చినప్పటికీ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి. అగైన్ ఇట్స్ అ బర్డెన్ టు ద ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ టైంలో ఎటువంటి ప్లానింగ్ అవసరం, ఎలా? ఎందుకంటే కొంతమంది పిల్లలతో కూడా కాకుండా ఐసోలేటెడ్గా ఉంటున్నారు, వాళ్ళిద్దరే ఉంటున్నారు ఓల్డ్ ఏజ్లో కూడా. సో వాళ్ళు ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయొచ్చు? అనుష గారు, చాలా మంచి పాయింట్ మీరు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇండియాలో మేబీ 1947 అనండి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, అప్పుడు నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఒక యావరేజ్ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే దట్ వాజ్ ఓన్లీ 37 years అండి. ఒక మనిషి పుట్టి 37 సంవత్సరాల్లోనే చనిపోయేవాడు. ఓకే. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మేబీ 79 years అయింది. అంటే 80 సంవత్సరాల వరకు మనిషి నార్మల్గానే బ్రతికేస్తాడు. అది మేబీ టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వచ్చు, మందులు డెవలప్ అవ్వచ్చు, ఇంకేదైనా అంటే మంచి ఆరోగ్యపు అలవాట్లు ప్రస్తుతం జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఇవి ఏదైతే రీజన్స్ అనండి. కానీ 37 సంవత్సరాల వరకు మాత్రమే అప్పుడు సంపాదన ఉండేది. మీరు మళ్ళీ రీకనెక్ట్ చేయండి లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, ఇన్కమ్ సోర్సెస్తో మీరు రీకనెక్ట్ చేయండి. 37 సంవత్సరాల వరకు ఎంత ఇన్కమ్ కావాలో అంతే సంపాదించేవారు అప్పుడు. ఇప్పుడు 80 సంవత్సరాలు బ్రతికేస్తున్నాడే, కానీ మనం ఎందుకు 60 సంవత్సరాల వరకు ప్లాన్ చేస్తున్నాం? గవర్నమెంట్ మీకు 60 సంవత్సరాల్లో రిటైర్ చేసేస్తుంది, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ 60 సంవత్సరాల్లో రిటైర్ చేసేస్తుంది. 60 సంవత్సరాలు నేను సంపాదిస్తున్నాను, నేను రిటైర్ అవుతున్నాను. నేను మిడిల్ క్లాస్ ఆర్ మేబీ ఎల్డర్లీ మిడిల్ క్లాస్ గురించి నేను మాట్లాడుతున్నాను. 60 సంవత్సరాలకు రిటైర్ అవుతున్నావు కరెక్టే, బట్ 80 సంవత్సరాల వరకు నీ ఏమంటారు డైలీ ఎక్స్పెన్సెస్, మందులు, నీ లైఫ్ అది ఆగట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. ఓకే. నేను 80 సంవత్సరాల వరకు లేదా నేను 100 సంవత్సరాల వరకు బ్రతకాలి అంటే నా మినిమం నెసెసిటీస్ ఏంటి అనేది పాపం వీళ్ళు ఆలోచించట్లేదు. ఎమోషనల్గా వాళ్ళు ఫూల్స్ అయిపోయి, నా పిల్లలకి ఎంత ఇచ్చేస్తా, నా సమాజానికి ఎంత, కరెక్టే, నీ సమాజానికి ఇవ్వాలి, నీ పిల్లలకి ఇవ్వాలి, నువ్వు చారిటీ చేయాలి, ఫండింగ్ చేయాలి, దేశాన్ని డెవలప్ చేయాలి, కానీ అన్నిటికన్నా ముందు నిన్ను నువ్వు చూసుకోవాలిగా.
యాక్చువల్లీ తల్లిదండ్రుల ప్రేమ కూడా అలాగే ఉంటుంది. పిల్లలకి ఎంతవరకు అంటే వాళ్ళు చాలా అప్పు కూడా చేసి అబ్రాడ్ పంపించడం కానీ ఇతర దేశాలకి వాళ్ళ కంప్లీట్ వాళ్ళ ఎర్నింగ్స్ అంతా కూడా వాళ్ళపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్, ఫినాన్షియల్ ఎవ్రీథింగ్ వాళ్ళ మీద పెడుతున్నారు. కొంతమందిని చూస్తూ ఉంటాం, వెళ్ళిన తర్వాత పేరెంట్స్ని దూరం పెట్టడం, విడిగా ఉంచడం, వాళ్ళ గురించి పట్టించుకోపోవడం. సో వాళ్ళు ఖచ్చితంగా దే షుడ్ ఫాలో ఆల్ దీస్ ఇన్పుట్స్ ఐ బిలీవ్. భారత బాంధవ్య వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా అతి ప్రేమ అనేది నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటుంది. అంటే ఒక తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద, ఈ పిల్లలు తల్లిదండ్రులు అయినప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లల మీద అతి ప్రేమ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే పేరెంట్స్ నాకు ఇది నీకు ఇది అని సెపరేషన్ చేసుకుంటారో, మరి నేను కూడా బ్రతకాలిగా అని ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. మీరు అన్నట్టు 100% కరెక్ట్. వాళ్ళకు ఉన్నదంతా అప్పు చేసి అమ్మేసి కంప్లీట్గా దాన్ని లిక్విడ్ క్యాష్ కింద కన్వర్ట్ చేసి పిల్లల్ని ఫారెన్ పంపించడమో పెద్ద చదువులు చదివించడమో ఇప్పుడున్న వాళ్ళు చేస్తున్నారు. కరెక్టే, అదంతా కరెక్టే. కానీ లేటర్ స్టేజ్లో ఆ పిల్లలు మిమ్మల్ని చూడకపోతే అనే క్వశ్చన్ ఎవరికెవరు వేసుకోవట్లేదు. అందుకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైనా కూడా కనీసం ఎప్పుడైనా లాస్ట్ మనం ఒక 2 decades నుంచి, ఒక 20 years నుంచి మనం చూస్తున్నాం, ఇండియా నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య, వాళ్ళ గ్రాఫ్ ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుంది. అంటే ఏమవుతుంది? ఇండియాలో బయటకు వెళ్ళిన వాళ్ళ గురించి కాదు ఆలోచించాల్సింది, ఇండియాలో సపోర్ట్ లేకుండా, ఆప్యాయత లేకుండా ఒక ఏమంటారు కుటుంబ వ్యవస్థ కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థ సంఖ్య పెరిగిపోతుందంటే ఏంటి? వీళ్ళని వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఎలోన్గానే ఉండిపోతున్నారు కదా. ఎంతమంది అండి అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువే. అంటే వీళ్ళు అన్అటెండెడ్గా ఉండిపోతున్నారు. వాళ్ళు టైంకి రాలేరు, మేబీ టైంకి డబ్బులు కూడా పంపించలేరు. అందుకని ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, ఒక బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ, ఒక ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి నా కోసం నేను ఏముంచుకున్నాను అనేదే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు వేసుకోవాలి. లేటర్ స్టేజ్లో నేను చెయ్యి చాచకూడదు అని చాలామంది మీరు వినే ఉంటారు. నేను సెల్ఫ్ సస్టైన్, నేనే బ్రతకాలి, అది 100% కరెక్ట్ అండి. మన కోసం మన ఫ్యూచర్ కోసం మనం ఏం పెట్టుకున్నాము కొంచెం మన కోసం మనం పెట్టుకొని మిగతాది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు, దే ఆర్ బిందాస్. నాకు అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంది కదా. కానీ మీకు గుర్తుందా 2010 తర్వాత ఆ గవర్నమెంట్ పెన్షన్స్ కూడా తీసేశారు. ఏ ఉద్యోగాలు లేవు, పెన్షనబుల్ సర్వీసెస్ ఏమీ లేవు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు మీరు ఇవ్వండి, నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇవ్వండి, కానీ మీకోసం మీరు ఏం అట్టి పెట్టుకున్నారు క్వశ్చన్ మీరు చేసుకోండి. నాకు ఆస్తి ఉంది, మేబీ 2 ఇల్లులు ఉన్నాయి, కూతురికి ఒకటి కొడుకు ఒకటి రాసేదాన్ని, వెరీ గుడ్, అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. కానీ 2 ఇల్లులు ఉన్నవే, 2 ఇల్లులు నీ పిల్లలకి ఇచ్చేసావు, నీకేముంది? నా కొడుకు చూస్తాడు, కూతురు చూస్తాడు కరెక్టే, చూడలేకపోతే. అందుకని మిడిల్ ఏజ్ నుంచి నేను మాట్లాడుతున్నా, మిడిల్ ఏజ్ నుంచి అప్పర్ మిడిల్ ఏజ్ వరకు, ఓల్డ్ ఏజ్ వరకు నేను మాట్లాడుతున్నా. మీకోసం మీరు ఏమి రిటైన్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్. ఈరోజు మీకోసం మీరు రిటైన్ చేసుకోకపోతే రిటైన్ చేసుకోండి. మీ పేరును కొంత ప్రాపర్టీ పెట్టుకోండి, మిగతా ప్రాపర్టీనే వాళ్ళకి ఇవ్వండి. మీ పేరును కొన్ని ఇన్కమ్స్ పెట్టుకోండి. లెటస్ ఎల్ఐసి అడ్వైజర్ ఉన్నారండి, వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్కమ్స్లో వాళ్ళు సాగ్రిగేట్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఒక పెన్షనర్ ఉంటారు, పెన్షన్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, ఆ పెన్షన్ వాళ్ళు సాగ్రిగేట్ చేసుకుని వాళ్ళ కోసం వాళ్ళు ఏముంచుకుంటున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏ అసెట్స్ ఉంచుకుంటున్నారు, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ ఖర్చులు వాళ్ళు ఎట్లా మీట్ అవుతున్నారు, అది చూసిన తర్వాతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వారి గురించి వారికి ఆలోచన అన్నది ఉంటే చాలా మంచిది వాళ్ళ ఫ్యూచర్ వరకు. లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకండి పెరుగుతున్నాయి, ఆర్ఫనేజెస్ ఎందుకు పెరుగుతున్నాయి ఇంట్లో? అసలు ఆర్ఫనేజ్ లేని, ఓల్డ్ ఏజ్ హోమ్ లేని ఒక భారతదేశాన్ని చూడాలని నా కోరిక అండి. ఆర్ఫనేజ్ లేని, ఓల్డ్ ఏజ్ హోమ్ లేని ఒక భారతదేశాన్ని నేను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు సాధ్యమవుతుంది? సో అసలు మీరు మనం ఈరోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, మీ జర్నీ నుంచి స్టార్ట్ చేసాం, చిన్న పిల్లల నుంచి, యంగ్స్టర్స్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగుల నుంచి, వృద్ధాప్యం అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా మనం అన్ని టాపిక్స్ ఫినాన్షియల్గా ఐ థింక్ వి కవర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. లైఫ్ స్కిల్స్ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ వాల్యుబుల్ ఇన్సైట్స్. రాను ఒక్కొక్క టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ ఇన్పుట్స్ అయితే మీ నుంచి మాకు చాలా అవసరం. సో ఇప్పటి వరకు మాకు ఇంత వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చినందుకు, మీ
వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ మై షో. థ్యాంక్ యూ అనుష గారు. థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ ఫర్ సచ్ ఏ లవ్లీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ దట్ యూ క్రియేటెడ్, దట్ యు ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్స్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్.